అందరికీ నమస్కారం అండి. నిన్నటి వీడియోలో భరతుడు తన పరివారంతో సహా భరద్వాజ మహర్షి దగ్గర ఆతిథ్యం స్వీకరించి శ్రీరాముడి జాడ తెలుసుకొని చిత్రకూటం వైపు బయలుదేరాడు. ఇప్పుడు 93వ సర్గ. భరతుడు చిత్రకూటం సమీపించడం. ఈ మహాసైన్యం అడవిలో పడి వెళుతూ ఉంటే గజిబిజి పడిపోయి అడవి ఏనుగులు భరతుని ఏనుగుల వెంట పడ్డాయి. ఆ మహారణ్యంలో ఏ నది ఒడ్డున చూసినా, ఏ పర్వతం మీద చూసినా, ఏ మడుగు దగ్గర చూసినా ఎలుగుబంట్లు, చుక్కల చుక్కల లేళ్ళు, కొమ్ముల దుప్పులు గుంపులు గుంపులుగా ఉన్నాయి. మహాసముద్రం అంతా ఉన్న భరతుని సేన వర్షాకాలంలో మేఘాలు ఆకాశం కప్పేసేటట్లు ఆ అడవి అంతా కప్పేసింది. గుర్రాలు, ఏనుగులు, రథాలు, బళ్ళు ఎడతెగకుండా నడుస్తూ ఉండడం వల్ల అడవిలో కొంతమేర నేల అదృశ్యమైపోతూ ఉంది. ఇలా చాలా దూరం వెళ్ళేటప్పటికీ వాహనాలు అలసిపోయాయి. అది చూసి భరతుడు వశిష్ఠునితో, మహాత్మా, ఇదే చిత్రకూట పర్వతం, ఇదే మందాకిని నది, అదుగో దూరాన నల్లని మేఘం వంటి అరణ్యం, పర్వతోపమానాలైన మన ఏనుగులు చక్కని చిత్రకూట పర్వత సానులు తొక్కేస్తున్నాయి. ఎండాకాలం గడిచిపోగానే నల్లని మేఘాలు నీటిధారలు కురిసేటట్టు ఇదిగో ఈ పొగడ చెట్లు పర్వత సానువుల అంతటా సురభిళ పుష్పాలు రాలుస్తున్నాయి. శత్రుఘ్న, మొసళ్లతో నిండి ఉన్న సముద్రంలాగా కిన్నెరలకు విలాసభూమి అయిన ఈ పర్వతం అంతా లేళ్లతో నిండి ఉంది చూడు. గాలిలో ఎగిరిపోతున్న మేఘాలలాగా ఈ లేళ్లు ఎంత వడివడిగా పరుగులు తీస్తున్నాయో. దక్షిణ దేశీయుల్లాగా మన భటులందరూ కూడా శిరస్సుల మీద పూలగుతులు ఎలా ధరించారో చూడు. చూడు, జనసంచారం లేక ఈ అడవి ఇంతకుముందు భయంకరంగా ఉండి ఉంటుంది. కానీ ఇప్పుడు జనాకీర్ణమై అయోధ్యలాగా నాకెంతో రమణీయంగా ఉంది. గుర్రపు డెక్కల వల్ల రేగిన దుమ్ము ఆకాశం అంతా కప్పేస్తోంది. కానీ నాకు ప్రియం చేస్తున్నట్టు గాలి వచ్చి అదంతా ఎగరగొట్టేస్తోంది. తమ్ముడు, రథాలెంత వడిగా నడుస్తున్నాయో చూడు. మన సైనికుల కోలాహలం విని భయపడి పాపం నెమళ్ళన్నీ తమ గుళ్లకు పారిపోతున్నాయి. ఈ ప్రదేశం అంతా స్వర్గసీమలాగా నాకు చాలా చక్కగా కనపడుతోంది. ఇది మహర్షుల ఆశ్రమ ప్రాంతం అయి ఉంటుంది. తప్పదు. జింకల అనేకాలు ఎన్నో వినోదాలు అనుభవిస్తూ పువ్వులు అలంకరించుకున్నట్టు ఎంత మనోహరంగా ఉన్నాయో. ఇంకెందుకు, సైనికులు అన్నయ్యలిద్దరూ కనపడతారేమో, ఇక వెతికితే మంచిది అన్నాడు. అది విని శస్త్రపాణులైన భటులు చెదిరిపోయి అడవి గాలించి ఒకచోట పొగ చూసి వచ్చి, మనుష్యులు లేని చోట పొగ ఉండదు కనుక రామలక్ష్మణులు ఇక్కడే ఉండి ఉంటారు, అథవా అలాంటి వాళ్ళు మరొకళ్ళైనా తప్పకుండా ఉండాలి అని చెప్పారు. దాని మీద భరతుడు, సైనికులందరూ ఇక్కడే నిశ్శబ్దంగా ఉండిపోండి, ముందుకు వెళ్ళకండి, నేను వశిష్ఠుల వారు సుమంత్రుడు మాత్రం ముందుకు వెళతాం అని చెప్పాడు. వెంటనే సైనికులందరూ నిలిచిపోయారు. భరతుడు పొగ వస్తున్న దిక్కుకు చూశాడు. సైనికులందరూ రాముని దర్శనం ఇహ నిమిషాల్లో లభిస్తుంది అన్న కౌతుకంతో ఆ పొగకేసే చూడసాగారు. 94. రాముడు చిత్రకూట పర్వత సౌందర్యం సీతకు చూపిస్తూ ఆనందించటం. రాముడు చిత్రకూట పర్వతం మీద ప్రవేశించి నెల దినాలైంది. సహజంగా రామునికి పర్వతాలన్నా అడవులన్నా చాలా ఇష్టం. ఆ పైన ఇంద్రుని వెంట శచీదేవిలాగా తన వెంట సీత కూడా ఉంది. తనకా భయం లేదు. పైగా సీతను ఆనందపెట్టాలి, తాను సంతోషించాలి. అందుకోసం అతను పర్వత సౌందర్యం అనుభవిద్దామని సీతను వెంట పెట్టుకుని బయలుదేరాడు. నా మంగళ దేవత సీత, నీకెలా ఉందో గాని రమణీయం అయిన ఈ పర్వతం చూశాక రాజ్యాధికారం పోయినందుకు, స్నేహితులు దూరాన ఉండిపోయినందుకు దుఃఖం లేసేమో కలగటం లేదు. సుందరి, రంగురంగుల ధాతువులతో మెరిసిపోతున్న పర్వత శిఖరాలు ఆకాశం పొడుస్తున్నట్టున్నాయి చూడు. అవిగో రకరకాల పిట్టలు, జంతువులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. అడవి ఎంత మనోజ్ఞంగా ఉందో. ఈ పర్వతం ఒకచోట వెండిలాగా తెల్లగా ఉంది, ఒకచోట రక్తసిక్తమైనట్టు ఎర్రగా ఉంది, ఇంకోచోట పసుపు పూసినట్లు పచ్చగా దబ్బపండు వర్ణంగా ఉంది, మరోచోట గులాబీ పూలు వెదజల్లినట్టు మంజిష్టం రంగుగా ఉంది, ఒకచోట నీలాలు పరిచినట్లు, మరోచోట పుష్యరాగాలు నెరిసినట్లు, ఒకచోట పచ్చలు తాపడం చేసినట్లు, ఇంకోచోట స్ఫటికాలు చిత్రించినట్లు, మరోచోట మొగలి పువ్వులు పరిచినట్లు ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూసావా. ఇక్కడ లేళ్ళు, జింకలు, చిలకలు, గోరువంకలు, నెమళ్ళు మొదలైన సాధుజీవాలున్నాయి. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, ఘాతుక పక్షులు ఉన్నాయి. కానీ అన్నీ ఒక విధంగానే సాధువులుగానే కనబడుతున్నాయి. మామిడి చెట్లు, నేరేడు చెట్లు, లొద్దుగ చెట్లు, వేగీస చెట్లు, పనస చెట్లు, చండ్ర చెట్లు, అందుగు చెట్లు, మారేడు చెట్లు, తుమికి చెట్లు, వెదురు డొంకలు, పెద్ద గుమ్మడి చెట్లు, వేప చెట్లు, ఉలిమిడి చెట్లు
ఇప్ప చెట్లు, రేగు చెట్లు, ఉసిరి చెట్లు, మద్ది చెట్లు. ఒకటా, ఇక్కడ అన్ని జాతుల చెట్లు సమృద్ధిగా కనపడుతున్నాయి. వీటిలో కొన్ని చిగిర్చి, కొన్ని పూసి, కొన్ని కాసి, కొన్ని పండి. ఆహా, ఈ వృక్షజాతి వల్ల అడవికి ఎంత శోభ వచ్చింది. సుందరి, అదిగో కొండనెత్తాలలో జంటలు జంటలుగా కిన్నరీలు విహరిస్తున్నారు. ఇవిగో విద్యాధరులు క్రీడించే స్థలాలు. వారు ఆయుధాలు చెట్లకు తగిలించి ఉన్నారు. చూడు, జలపాతాలతోటి ఊటలతోటి ఈ పర్వతం అంతా మదగజంలాగా లేదు. గుహల నుంచి బయలుదేరి వస్తున్న రకరకాల పువ్వుల సువాసనలు ఎవరిని ఆనందపెట్టదు? సీత, నీతోటి లక్ష్మణునితోటి ఉంటే ఇక్కడే ఎన్ని సంవత్సరాలు గడిచినా నాకు దుఃఖం ఉండదు. రకరకాల పూలు, పళ్ళు, ముద్దు ముద్దుగా పాడే పిట్టలు, చెంగు చెంగున దూకుతూ వినోదం కలిగించే రకరకాల ఈ సాధు జంతువులు నిండి ఉండిన ఈ పర్వత శిఖరం మీద క్రీడించటం కంటే నాకు సుఖకరం మరేదీ లేదు. మైథిలి, ఈ వనవాసం వల్ల నాకు 2 లాభాలు కలిగాయి. 1, పితృరుణం తీరడం. 2, భరతుని సంతుష్టి. ఈ చిత్రకూట శిఖరాల మీద నాతో విహరిస్తూ ఉంటే నీకు మనోవాక్కాయ సంయతాలైన వివిధ భావాలు కలగటం లేదా? రాణి, నా పితామహాదులైన రాజర్షులందరూ దేహం విడిచిన తర్వాత మళ్ళీ జన్మ కలగకూడదంటే ఈ వనవాసమే ముఖ్య సాధనమని చెప్పారు. ఈ పర్వతశిలలు 100 కొద్దీ మిక్కిలి విశాలంగా రకరకాల రంగులతో మెరిసిపోతున్నాయి. చూడు, ఈ పర్వతం మీద ఓషధులు రాత్రిళ్ళు అగ్నికీలలాగా మెరుస్తాయి. దినదినము నువ్వు చూస్తున్నావు కదా. ఇక్కడ ఈ రాళ్లలో కొన్ని తీర్చి కట్టిన ఇళ్లలా ఉన్నాయి, కొన్ని ఉద్యానవనాలలాగా ఉన్నాయి, కొన్ని ఏకశిలలై చాలా విశాలంగా ఉన్నాయి. చూసావా, ఈ చిత్రకూట పర్వత శిఖరం భూమి బద్దలు చేసుకొచ్చినట్లుగా లేదు. చెంగల్వ పూలతోనూ, తామర పూరేకులతోనూ, బూర్జపత్రాలతోనూ, పొన్న పువ్వులతోనూ అమర్చుకుని అందరూ క్రీడించి విడిచిపెట్టినవి శైలలాగా ఉన్నాయి. చూసావా, క్రీడానంతరం విసిపారేసిన పూలదండలు అవిగో ఎలా నలిగిపోయి ఉన్నాయో చూసావా. సీత, కందమూల ఫలాలు, మధుర జలము అపారంగా ఉండిన ఈ చిత్రకూట పర్వతం మొత్తానికి అలకాపురిని, సౌగంధిక సరస్సును మించి ఉంది. ఇంతెందుకు, కులధర్మం తప్పకుండా నీతోనూ లక్ష్మణునితోనూ ఈ 14 ఏళ్ళు ఈ పర్వతం మీద విహరించి నేను సంతృష్టి పొందుతాను అని చెబుతూ ఆ పర్వత సౌందర్యం రాముడు సీతకు చూపించి తాను ఆనందించాడు. 95. రాముడు సీతకు మందాకిని నది సౌందర్యం చూపించటం. పర్వత సౌందర్యం చూసేటప్పటికి సీత మనసు ఆనందముగ్ధమైంది. ఆమె మొహం చంద్రబింబంలాగా కళాభరితమైంది. ఇదంతా గమనించి రాజీవలోచనుడైన రాముడు ఆమెను మెల్లగా మందాకిని నది దగ్గరికి తీసుకువెళ్ళాడు. మైథిలి, చిత్ర విచిత్రంగా ఏర్పడ్డ ఇసుక తిప్పలతోనూ, హంసల సారస పక్షులతోనూ, తామర పువ్వులతోనూ మందాకిని నది ఎంత చక్కగా ఉందో చూడు. ఈ గట్టున ఆ గట్టున ఉండిన చెట్లన్నీ పూసి, కాసి, పండి ఉండడం వల్ల ఇది కుబేరుని సౌగంధిక సరస్సులాగా ఉంది. గుర్తించావా? లేళ్లు, దుప్పులు, ఏనుగులు, పులులు, సింహాలు మొదలైన అడవి జంతువులు ఇప్పుడిప్పుడే ఈతలాడి నీళ్లు తాగి వెళ్ళాయి కాబోలు. కలిగిపోయిన నీళ్లు మెల్లమెల్లగా తేరుకుంటున్నాయి. చూడు, ఈ రేవులెంత ముచ్చటగా ఉన్నాయో. త్రికాలాలయందు జటాజిన ధరులైన మహర్షులు ఈ మందాకినిలో స్నానాలు చేస్తూ ఉంటారు. అదిగో చూడు, మునులు కొందరు ఊర్ధ్వబాహులై సూర్య నమస్కారాలు చేస్తున్నారు. నాట్యగత్య సభ్యుల మీద పూలు చెల్లేటట్టుగా ఈ పర్వత శిఖరం నది అంతా గాలికి రాలుతున్న పువ్వులతో నింపేస్తోంది. అదిగో అక్కడ నీరు ముత్యాల్లాగా మెరుస్తోంది. అక్కడ ఇసుక తిప్పలు తీర్చిదిద్దినట్టు చాలా రమ్యంగా ఉన్నాయి. ఈ వైపున సిద్ధ దంపతులు జలక్రీడలాడుతున్నారు. ఇప్పుడు చూడు మందాకిని ఎంత చక్కగా ఉందో. గాలికి రాలి పూలరాశులు కొన్ని తీరం అంతటా పడుతున్నాయి, కొన్ని నదిలో పడి కెరటాల మీద ఉయ్యాలూగుతున్నాయి. చక్రవాక మిథునాలు రతికూజితాలు చేస్తూ ఈ పుష్పరాశుల మీద వాడుతున్నాయి. చూడు, ఏకాంతమైన స్థానం కనుక ఈ చిత్రకూటం అయోధ్య కంటే ఎక్కువగాను ఉద్దీపకంగానూ ఉంది. కనుక ఈ మందాకిని నీకంటే ఎక్కువగా నాకు తోస్తుంది. దోషరహితులు, తపోదమ శమాన్వితులు అయిన మహర్షులు నిత్యము స్నానం చేసే ఈ మందాకినిలో నువ్వు నాతో కూడా స్నానం చేసి సుఖించు. ఈ కలువ పువ్వులు, తామర పువ్వులు మునుగుతూ తేలుతూ ఆనందం కలిగించేటట్టు నువ్వు చెలికత్తెలతో చేసినట్టు ఈ నదిలో జలక్రీడలు చేయి. నువ్వు ఇక ఈ చిత్రకూటమే అయోధ్య అనుకో, అడవి జంతువులే పౌరులనుకో, ఈ మందాకిని నదే సరయూ నది అనుకో. లక్ష్మణుడు ధర్మాత్ముడు కనుక నా ఆజ్ఞకు లోబడి నడుచుకుంటున్నాడు. నువ్వు కూడా నాకు అనుకూలంగా ఉండి సంతోషపెట్టు. ఈ మందాకినిలో తండాలుగా వచ్చి ఏనుగులు ఈతలాడుతూ ఉంటాయి. ఈ వనంలో ఉన్న సింహాలు, వానరాలు, పులులు మొదలైన జంతువులన్నీ ఈ నదిలోనే నీరు తాగుతూ ఉంటాయి. గట్ల మీద
చెట్లు చక్కగా పుష్పించి హృదయోల్లాసం కలిగిస్తున్నాయి. ఈ నదిలో స్నానం చేసి శ్రమపోగా సుఖించని వారెవరూ లేరు అని ఇలా సీతను ప్రోత్సహిస్తూ రాముడు చిత్రకూటం మీద విహరించాడు. 96. భరతుని సైన్యం చూసి లక్ష్మణుడు రోషావిష్టుడు కావడం. రాముడు సీతకు ఇలా మందాకిని నదిని చూపించి కొండనెత్తం మీద ఒకచోట కూర్చుని ఆమెకు మాంసం తినిపించసాగాడు. ఇదిగో ఇక తిను, ఇది కమ్మగా ఉంది, ఇది చక్కగా కాలింది అంటూ అతను ఆమెకు మాంసం ముక్కలు అందించసాగాడు. వీరిక్కడ ఇలా కూర్చుని ఉండగా అక్కడ భరతుని సైన్యం వల్ల రేగిన దుమ్ము కోలాహలము ఆకాశం అంటాయి. అది చూసి విని లేళ్ళు ఏనుగులు సింహాలు పులులు భయపడి అటూ ఇటూ పరిగెత్తసాగాయి. రాముడిదంతా చూసి విని, తమ్ముడు నీ తల్లి కడుపు చల్లగా అదేమిటో చూడు నాయనా, మేఘగర్జనంలాగా గంభీరమైన ధ్వని ఏదో వినపడుతుంది. ఈ వనంలో ఉండిన గజయూధాలు ఎనుబోతులు సింహాలకు భయపడి కాబోలు పరుగులు తీస్తున్నాయి. సింహాలు కాకపోతే మరో క్రూర జంతువులు కావచ్చు, లేకపోతే రాజు వంటి యోధుడో వేటకి వచ్చి ఉండవచ్చు. కొంచెం చూడు, ఈ పర్వతం చూస్తే పక్షులకు కూడా అసాధ్యమే. ఇదంతా ఏమిటో త్వరగా చూడాలి అని లక్ష్మణునితో చెప్పాడు. వెంటనే లక్ష్మణుడు విరగబూసి ఉండిన తెల్ల మద్ది చెట్టు ఎక్కి ముందు తూర్పుగాను తర్వాత ఉత్తరంగాను చూడగా గుర్రాలు ఏనుగులు రథాలు కాలిబంట్లు నిండి ఉండిన గొప్ప సేన కనపడింది. ఆ సంగతి రామునకు ముందు చెప్పి తర్వాత లక్ష్మణుడు, అన్నయ్య అగ్ని విడిచిపెట్టు, వదిలిన గుహలోకి వెళ్ళిపోమను, నువ్వు కవచం తొడుక్కుని ధనుర్బాణాలు పుచ్చుకో, చూస్తావే అని ఆత్రంగా అన్నాడు. అందుకు రాముడు, నాయన తొందరపడకు, ఆ సేన ఎవనిదో గుర్తించు అని తాపీగా అన్నాడు. రాముడిలా అనగానే లక్ష్మణుడు ఆ సేనను కాల్చేస్తున్నట్టు తీక్ష్ణంగా చూస్తూ, అన్నా చెప్పడానికే ఉంది, తల్లి కోరిక చొప్పున పట్టాభిషేకం పొంది తన రాజ్యం నిష్కంటకం చేసుకోవడానికి నిన్ను నన్ను వధించడానికి కైక కొడుకు భరతుడు వస్తున్నాడు. అదుగో రథం మీద కోవిదార ధ్వజం స్పష్టంగా కనపడుతోంది. యోధులు గుర్రాల మీద ఏనుగుల మీద మహోత్సాహంగా వస్తున్నారు. అన్నా మనం ధనుర్బాణాలు పుచ్చుకుని పర్వతం మీదికి వెళదామా, ఇక్కడే ఉందామా? కోవిదార ధ్వజుడైన భరతుడు మన స్వాధీనం అయిపోతాడు, తప్పదు. నీకు నాకు సీతకు దుఃఖాలు కలిగించిన భరతుడిని మనం ఇప్పుడే చూస్తాం. ఎవడి మూలాన నువ్వు రాజ్యహీనుడు అయిపోయావో, మనకిలాంటి గతి కూడా పట్టిందో, ఆ భరతుడు వధ్యుడే, క్షమించకూడదు. భరతుడిని చంపితే మనకేమీ దోషం రాదు. ముందు అపకారం చేసిన వాళ్ళని చంపడం పాపం కాదు కదా. భరతుడే ముందు అపకారం చేశాడు, ధర్మం తిరస్కరించాడు కూడాను. ఇదిగో ఇప్పుడే రాజ్యం కోరిన కైక తన కొడుకు నా చేతిలో చావడం చూసి ఏనుగు విరిచిన చెట్టులాగా కూలబడిపోతుంది. తర్వాత సానుబంధంగా సబాంధవంగా కైకను కూడా నరికేస్తాను. దాంతో భూమి చల్లబడుతుంది. అన్నా, ఇన్నాళ్ళు అణిచిపెట్టుకున్న అవమానము క్రోధము ఎండిన పొదల మీద నిప్పు పెట్టినట్టు ఈ శత్రు సైన్యం మీద విడిచిపెడతాను. ఇప్పుడే తీక్ష్ణ బాణాలతో శత్రువుల శరీరాలు చీల్చేసి ఈ పర్వతం అంతా రక్తంతో ముంచేస్తాను. నా బాణాలతో గుండెలు తెగిపడిపోయిన గుర్రాలను ఏనుగులను కూలిపోయిన భటులను ఈ అడవిలో ఉండిన క్రూర జంతువులు ఈడ్చుకుపోవాలి. ఇప్పటికే అనేక యుద్ధాలలో ధనుసులకు బాణాలకు నేను గొప్ప గొప్ప రుణాలు తీర్చుకునే ఉన్నాను. ఇప్పుడు ససైన్యంగా భరతుణ్ణి కూడా చంపి శేషం ఏమైనా ఉంటే అది కూడా తీర్చేస్తాను అని ఎగిసిపడ్డాడు. 97. రాముడు లక్ష్మణుణ్ణి శాంతింపజేయడం. అలాగా క్రోధతామ్రాక్షుడైన లక్ష్మణుణ్ణి శాంతపరిచి రాముడు, నాయన మహాధానుష్కుడు మహాప్రాజ్ఞుడు అయిన భరతుణ్ణి స్వయంగా వస్తే మనకి కత్తితో ఏం పని, ధనుస్తో ఏం పని? పితృవాక్యం పరిపాలిస్తానని ప్రతిజ్ఞ పట్టాను కదా. భరతుడిని చంపి నేను రాజ్యం ఏం చేసుకోను? బంధువులను మిత్రులను చంపి సంపాదించే ధనం విషం కలిపిన భక్ష్యాల వంటిది. అది నాకు అక్కర్లేదు. నేను ఒట్టు పెట్టి చెప్తున్నాను. ధర్మమైనా ధనమైనా కామమైనా భూమి అయినా మీకోసమే కోరుతున్నాను, నా కోసం ఎంతమాత్రం కాదు. నేను ఆయుధం మీద ఒట్టు పెట్టుకుని చెప్తున్నాను. నేను నా తమ్ములు బాగుపడాలని సుఖపడాలని డబ్బు కోరుతున్నాను, కానీ నా కోసం కానే కాదు. తలుచుకున్నానంటే సముద్ర పర్యంతమైన ఈ భూమండలం అంతా నేను ఆక్రమించుకోగలను. కానీ అధర్మంగా వస్తే ఇంద్రత్వం అయినా నాకు అక్కరలేదు. నీకు భరతునకు శత్రుఘ్నునకు లేకుండా సుఖం నాకేమైనా కలిగితే అది బుగ్గైపోవాలి. భరతుడంటే నా ప్రాణం కాదా? అది నీకు తెలీదా? అతను భ్రాతృవత్సలుడు కాదా?
కుటుంబ మర్యాదను గుర్తించి అతను అయోధ్యకు వచ్చి ఉంటాడని తోస్తోంది. నువ్వు నేను జటావల్కలాలు ధరించి సీతతో కూడా అడవికి వచ్చి ఉండటం తెలుసుకుని అతని హృదయం స్నేహభరితం గనక శోకాకులేంద్రియుడై ఇక్కడికి చూడడానికి వచ్చి ఉంటాడు, కానీ మరొకటి కాదు. ఇంతేకాదు, భరతుడు తల్లిని నిష్ఠూరంగా మందలించి తండ్రి అనుగ్రహం సంపాదించి నాకు రాజ్యం ఇవ్వడానికి వచ్చి ఉంటాడు. ఏమైనా మనం ఇప్పుడు భరతుని చూస్తాం. అతని మనసులో కూడా అతను మనసులో కూడా మన మీద ఆగ్రహపడి ఉండడు. ఇది మనకు మంచి కాలం. నాయన, భరతుడు ఇదివరలో నీకు ఎప్పుడైనా వ్యతిరేకం చేశాడా? భరతుని విషయమే ఇప్పుడు నీకు ఇలాంటి అనుమానం ఎందుకు కలిగింది? కనుక నువ్వు భరతుడిని ఏమీ అనవద్దు. అతన్నంటే నన్నన్నట్టే సుమా. ఏమైనా కాస్త ఆపత్తు వస్తే ఎవరైనా తండ్రిని అనలదమ్ముల్ని చంపుకుంటారా? రాజ్యం కోసం నువ్వు ఇలా అనేటట్లయితే నేను భరతునితో రాజ్యం నీకిమ్మని చెప్తాను. నేను అలా అన్నానంటే భరతుడు వెంటనే ఇచ్చేస్తాడు, కానీ సంశయించడు అని మెల్లగా చెప్పాడు. అది విని ధర్మశీలుడు కనుక లక్ష్మణుడు తానన్న మాటలకు సిగ్గుపడి ముడుచుకుపోయాడు. అతను కొంతసేపటికి ధైర్యం తెచ్చుకుని, అన్నా, నువ్వన్నదే నిజమైతే నిన్ను చూడడానికి నాయన కూడా వచ్చి ఉంటాడనుకుంటా అన్నాడు. అందుకు రాముడు, సందేహమేముంది, నాయన వచ్చే ఉంటాడు. ఎందుకంటే మనం సుఖం అనుభవించదగ్గ వాళ్ళమే కానీ కష్టం అనుభవించలేము అని తలచి మనల్ని అయోధ్యకు తీసుకెళ్ళడానికి వచ్చి ఉంటాడు. శ్రీమంతుడైన నాయన మిక్కిలి సుకుమారులైన సీతనైనా అయోధ్యకు తీసుకెళ్ళడానికి వచ్చి ఉంటాడు. అవిగో మంచి కులంలో పుట్టి వాయువేగాలైన 2 గుర్రాలు కనపడుతున్నాయా? నాయనకు ప్రీతిపాత్రమైన ఏనుగు శత్రుంజయం సేనకు ముందు భాగంలో నడగొండలాగా నడుస్తోంది, చూసావా? కానీ తమ్ముడు, ఏనుగు మీద లోకవిఖ్యాతమైన నాయన శ్వేతచిత్రం కనపడదేమిటి? నాకేదో అనుమానంగా ఉంది తమ్ముడు, త్వరగా చెట్టు దిగిరా అని తొందరపెట్టాడు. వెంటనే లక్ష్మణుడు చెట్టు దిగి వచ్చి దోసిలి ఒగ్గి రామునకు పక్కగా నుంచున్నాడు. అక్కడ రాముని ఆశ్రమానికి సమ్మర్థం కలగకూడదని భావించి భరతుడు సేనను అక్కడే ఉండిపోమన్నాడు. అది ఆ పర్వతం దగ్గర పూర్తిగా యోజనం ఆవరించుకుని ఉంది. ఇదంతా దర్పం లేకుండా భరతుడికి రాముని అనుగ్రహం లభించడానికి వినయంగా ఉంది. 98. రాముని కోసం భరతుడు పాదచారి బయలుదేరడం. సేన అంతా ఆగిపోగానే స్వయంగా పాదచారి అయి బయలుదేరి భరతుడు శత్రుఘ్నుడిని చూసి, తమ్ముడు, నువ్వు ఈ కిరాతులను మన భటులలో సమర్థులు అయిన వాళ్ళని వెంట పెట్టుకుని అన్నయ్యను వెతుకు. ధనుర్బాణాలు ధరించి గుహుడు తన జ్ఞాతి సహస్రంతో అన్నయ్యను వెతకాలి. వశిష్ఠ మహర్షితోనూ అమాత్యులతోనూ పౌర ప్రముఖులతోనూ బ్రాహ్మణోత్తములతోనూ బయలుదేరి నేను వెతుకుతాను. రాముణ్ణి, మహాబలుడైన లక్ష్మణుణ్ణి, మహాభాగురాలైన వదినను చూసేదాకా నాకు శాంతి లేదు. పద్మపలాశాక్షం అయిన చంద్రబింబం వంటి అన్నయ్య మొహం చూసేదాకా నాకు శాంతి లేదు. రాజలక్షణాలతో ప్రకాశించే అన్నయ్య పాదాలు శిరసావహించేదాకా నాకు శాంతి లేదు. అన్నయ్య పితృపైతామహం అయిన రాజ్యం స్వీకరించి అభిషేక జలంతో తడిసేదాకా నాకు శాంతి లేదు. చంద్రబింబం వంటి అన్నయ్య ముఖపద్మం నిత్యము చూడగలుగుతున్న లక్ష్మణుడు అదృష్టవంతుడు. సముద్ర పర్యంతం అయిన భూమికి ప్రభువైన అన్నయ్యను అనుగమించి వచ్చిన సీత కూడా కృతకృత్యాలే. కుబేరుడు నందనవనంలో నివసిస్తున్నట్టు అన్నయ్య ఈ పర్వతం మీద నివసిస్తున్నాడు కనుక హిమవత్ పర్వతంతో సమానమైన ఈ చిత్రకూట పర్వతము గొప్ప పుణ్యం చేసుకుంది. క్రూరమృగ సంకీర్ణం అయిన ఈ మహారణ్యం కూడా మహాధానుష్కుడైన అన్నయ్య నివసించి ఉన్నాడు కనుక గొప్ప భాగ్యం చేసుకుంది అని చెప్తూ పాదాచారి అయి అరణ్యం ప్రవేశించాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికీ రామాశ్రమం తాలూకు పొగ కనపడింది. అది చూసి తనతో వచ్చిన పరివారం కూడా నిలిపివేసి గుహుణ్ణి వెంట పెట్టుకుని అతి వడిగా బయలుదేరాడు అతను. 99. భరతుడు రాముని పాదాల మీద పడడం. తనతో వస్తున్న పరిమిత పరివారం కూడా నిలిపేసి భరతుడు శత్రుఘ్నుడికి రామాశ్రమ చిహ్నాలు చూపిస్తూ మళ్ళీ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక వశిష్ఠ మహర్షిని, నువ్వు వెళ్ళి మా తల్లులను త్వరగా తీసుకురా అని పంపించి తాను ముందుకు సాగాడు. సుమంత్రుడు శత్రుఘ్ని వెనక కొంచెం ఎడంగా వెళ్ళాడు. రాముణ్ణి చూడాలనే ఉత్కంఠ అతనికి కూడా భరతునికి ఉన్నంతా ఉంది. కొంత దూరం వెళ్ళేటప్పటికి భరతునికి శ్రీరాముని పర్ణకుటీరము, దాని ముందు ఎవరైనా వస్తే వినోదంగా మాట్లాడుతూ కూర్చోడానికి కట్టుకున్న పందిరి కనపడ్డాయి. ఆ మంటపానికి ఒక పక్కగా రాత్రి నెగడు వేసుకోవడానికి తెచ్చుకున్న అడవి కర్రలు, పందిరిలోనే ఒకచోట పూలరాశి కనపడ్డాయి. బయటకి ఎక్కడైనా వెళ్ళి మళ్ళీ కుటీరానికి రావడంలో దారి తప్పిపోకుండా ఉండడానికి రామలక్ష్మణులు కొంత దూరం దాకా చెట్లకు బట్టపీలికలు, కుశలు, దర్భలు కట్టుకున్నారు. భరతుడికి ఇవన్నీ కనపడ్డాయి. ఇంకా ఒకచోట చలిగా ఉన్నప్పుడు మంటలు వేసుకోవడానికని ఏరి తెచ్చుకున్న పిడకల రాసులు కూడా కనపడ్డాయి. ఇవన్నీ కనపడగా భరతుడు శత్రుఘ్నుణ్ణి, అమాత్యులను పిలిచి,
మనం భరద్వాజ మహర్షి చెప్పిన చోటికి వచ్చినట్టు కనపడుతోంది. మందాకిని నది ఇక్కడికి దగ్గరగానే ఉంది. పెద్ద పెద్ద చెట్ల చివరి కొమ్మలకు బట్టపీలికలు కట్టి ఉన్నాయి. గుర్తు తెలియడానికి అవి లక్ష్మణుడు కట్టి ఉంటాడు. ఇదిగో ఇక్కడ పెద్ద పెద్ద ఏనుగులు కుమ్ములాడిన గుర్తులు కనపడుతున్నాయి. అరణ్యాలలో మహర్షులు జాగ్రత్తగా కాపాడుకునే అగ్నిహోత్రపు పొగలు కూడా దట్టంగా కనపడుతున్నాయి. ఇక్కడే నేను మహర్షిలాగా తేజరిల్లి అన్నయ్యను చూస్తాను అని చెప్పాడు. మళ్ళీ ఒక క్షణం వారందరూ ముందుకు నడిచారు. అక్కడ మందాకిని కనపడింది. మళ్ళీ భరతుడు, నా మూలాన పురుష వ్యాఘ్రుడైన అన్నయ్య అడవుల పాలైపోయి ముని జీవితం గడుపుతున్నాడు. ఛీ, నా బ్రతుకు కాల్చిన, నా మూలానే సర్వము విడిచి అన్నయ్య అడవులలో నివసిస్తున్నాడు అని లోకులు నన్ను నిందిస్తున్నారు. ఇంకెందుకు, నేను అన్నయ్య కాళ్ల మీద, వదిన కాళ్ల మీద, చిన్నన్నయ్య కాళ్ల మీద పడతాను అని విలపిస్తూ మరికొంచెం ముందుకు సాగేటప్పటికీ ఎదుట పర్ణశాల. అది పర్ణశాలే కానీ చాలా చక్కగా ఉంది. మద్ది ఆకులు, తాటి ఆకులు తెచ్చి అది నేశారు. విశాలమైన అరుగులున్నాయి. వాటి మీద మెత్తని కుశాసనాలు పరిచారు. ఇంద్రాయుధాలకు తీసిపోని బాణాలు నిండిన అమ్ముల పొదులు అక్కడక్కడ కట్టి ఉన్నాయి. ఆ బాణాలన్నీ రుక్మపృష్ఠాలు, చాలా పెద్దవి. ఎలాంటి శత్రువులను కూడా సులభంగా ఛేదించగలవి. సూర్యకిరణాలలాగా మిలమిలా మెరుస్తూ ఉన్నాయి. పడగలెత్తి బుసకొడుతున్న తాచుపాముల్లాగా బంగారపు పీడులున్న ఖడ్గాలు కూడా అక్కడ వేలాడుతున్నాయి. అంగుళి త్రాణాలు, కవచాలు కూడా ఎన్నో ఉన్నాయి. సింహం నివసించి ఉండిన గుహలాగా అది శత్రువులకు దుష్ప్రాప్యంగా ఉంది. ఆ పర్ణశాలలో ఈశాన్యంగా అగ్నివేదిక కూడా కనపడింది. అది చక్కని మంటలతో కూడా కనపడింది. తేరి చూడగా జటామండలధారి అయిన రాముడు ఒకచోట కూర్చుని ఉన్నాడు. అతను నార చీరలు కట్టుకుని ఉన్నాడు. పైన కృష్ణాజినం కప్పుకుని ఉన్నాడు. సింహస్కందుడు, మహాబాహుడు, పద్మనేత్రుడు, ధర్మాత్ముడు, చతుస్సాగర పర్యంతమైన భూమండలం అంతా ఏకఛత్రంగా పాలించగలవాడు అయిన రాముడు సీతతోనూ లక్ష్మణునితోనూ కటిక నేల మీద దర్భాసనం పరుచుకుని కూర్చుని ఉన్నాడు. అతన్ని చూసి చూడ్డంతోనే భరతుడు దుఃఖశోక తప్తుడై ఒక్క పరుగున వెళ్ళి డగ్గుదిక్కతో రోదనం చేస్తూ అతి కష్టం మీద మాట తెచ్చుకుని, రాజ్యసభలో మంత్రులు మహాజనులు సేవిస్తూ ఉండగా సింహాసనాసీనుడై ఉండవలసిన నా అన్న అడవిలో క్రూర జంతువులతో పరివేషితుడై ఉంటాడా? వేలు లక్షలు వెలగల పట్టుబట్టలు ధరించే నా అన్న నారచీరలు కట్టుకునున్నాడా? ఎప్పుడూ చిత్ర విచిత్రాలైన రకరకాల పువ్వులు ధరించి ఉండే నా అన్న జడలు ధరించి ఉన్నాడా? యథావిధిగా యజ్ఞయాగాలు చేస్తూ ఉండవలసిన నా అన్న అకాలంలోనే వానప్రస్థుడైపోయి ఉన్నాడా? రకరకాల సుగంధ తైలాలతో కలిసిన మంచి గంధం పూసుకుని నా అన్న ధూళి దూసరిత గాత్రుడై ఉన్నాడా? నా అన్నకి కష్టాలని నా మూలంగా వచ్చాయి. ఛీ, లోకగర్హితమైన నా బ్రతుకెందుకు అని దీనంగా ఏడుస్తూ రాముని కాళ్ల మీద పడబోయి కన్నీటతో చూపు ఆనకపోగా నేల మీద పడ్డాడు. అలా పడి ఉండి ఆర్య అని మాత్రమే అనగలిగాడు అతను. దుఃఖాతిరేకం వల్ల మరి మాటే రాలేదు. శత్రుఘ్నుడు కూడా అలాగే ఏడుస్తూ రాముని కాళ్లకు మొక్కాడు. రాముడు కూడా వెంటనే వారిద్దరిని కౌగిలించుకుని కన్నీళ్లు విడిచాడు. ఇంతలో ఆకాశాన గురుడు శుక్రుడు సూర్యచంద్రులతో కలుసుకున్నట్టు ఇక్కడ అడవిలో సుమంతుడు గుహుడు వచ్చి రామలక్ష్మణులను చేరుకున్నారు. ఈ విధంగా ఒకచోట కలుసుకుని దుఃఖిస్తున్న రాజపుత్రులను చూసి వనవకసులు కూడా చాలా దుఃఖించారు. 100 శ్రీరాముని రాజనీతి. కృషించి వివరణవదనుడై చేతులు దోయిలించుకుని నేల మీద సాగిలపడి ఉండిన జడలు నారచీరలు ధరించి ఉండిన భరతుడు ప్రళయకాల సూర్యుడిలాగా దుర్నిరీక్షంగా ఉన్నాడు. మొదట రాముడు అతన్ని గుర్తించలేకపోయాడు. కానీ చివరకు తెలుసుకున్నాడు. వెంటనే అతను 2 చేతులతోనూ లేవనెత్తి కౌగిలించుకుని శిరస్సు ముద్దాడి తొడ మీద కూర్చోబెట్టుకుని, నాయనా, నువ్వు అడవులకు వచ్చావే, నీ తండ్రి ఎక్కడున్నాడు? ఆయన బతికి ఉండగానే నువ్వు ఇలాగా అడవులకు రాకూడదే. చాలా కాలానికి నిన్ను చూశాను. చాలా దూరాన ఉండిపోయావుగా. నువ్వు చిక్కిపోయి ఉండడం వల్ల గుర్తించలేకపోయాను. అయితే నాయన, అడవికి ఎందుకు వచ్చావు? రాజు బతికి ఉన్నాడా లేక లోకాంతరానికి వెళ్ళాడా? కుర్రవాణ్ణి చేసి నీ రాజ్యం ఎవరూ ఆక్రమించుకోలేదు కదా? దశరథ మహారాజు కుశలంగా ఉన్నాడా? సత్యవిక్రముడైన ఆ రాజును నువ్వు సేవించుకుంటున్నావా? ఆయన రాజసూయాలు అశ్వమేధాలు చేసిన ధార్మికుడు, బ్రాహ్మణుడు, విద్వాంసుడు, ధర్మనిరతుడు, మహా తేజస్శాలి, ఇక్ష్వాకు వంశీయులకు కులగురువు అయిన వశిష్ఠ మహర్షిని యథావిధిగా పూజిస్తున్నావు కదా? కౌసల్య పుత్రవతి అయిన సుమిత్ర కుశలంగా ఉన్నారా? పూజ్యురాలైన రాణి కైక సుఖానందాలు అనుభవిస్తోంది కదా? నీ పురోహితుడైన వశిష్ఠ పుత్రుడు సుయజ్ఞుని చక్కగా పూజిస్తున్నావా? అతను వినయ సంపన్నుడు, సత్కుల సంజాతుడు, అనేక విద్యలు నేర్చినవాడు, అసూయారహితుడు, వశిష్ఠుని ఉపదేశాలు వివరించి చెప్పగలవాడు. అగ్నిహోత్రాలు చేయడానికి నువ్వు సుయజ్ఞునే నియమించుకున్నావు కదా? అతను ఎప్పుడేది చేయాలో అదంతా యథావిధిగా చేసి ఆ సంగతి నీకు నివేదిస్తున్నాడు కదా? దేవతలను, తల్లిదండ్రులను, పితృసమానులైన గురువులను, జ్ఞానశీల
జ్ఞానశీల వయోవృద్ధులైన వైద్యులను, బ్రాహ్మణులను నువ్వు గౌరవిస్తున్నావు కదా. సుధన్వుడు గొప్ప గొప్ప శస్త్రాస్త్రాలు తెలిసినవాడు. అర్థశాస్త్రం అతనికి బాగా తెలుసు. అతను నీకు ధనురాచార్యుడు. అతన్ని గౌరవిస్తున్నావు కదా. మంత్రులు విశ్వాసపాత్రులై ఉండాలి. శూరులు, బహువేత్తలు, జితేంద్రియులు, కులీనులు, ఇంగిత జ్ఞానులు కూడా అయి ఉండాలి. నువ్వు అలాంటి వారినే మంత్రులుగా చేసుకున్నావు కదా. శాస్త్రం బాగా తెలిసి మంత్రగోపనం చేయగల మంత్రులు చేసే ఆలోచనే రాజులకు విజయమూలం సుమా. బండ నిద్రలో మునిగి ఉండవు కదా. యథాకాలంలో మేలుకుంటున్నావు కదా. మంత్రాలోచన ఎప్పుడూ అర్ధరాత్రి వేళ చేయాలి. అది తప్పడం లేదు కదా. ఆలోచన ఎప్పుడూ ఒక్కడూ చేయకూడదు, చాలామందితోనూ చేయకూడదు. చేసిన ఆలోచన రాజ్యం అంతటా పాకిపోనూ కూడదు. ఈ విషయమై నువ్వు జాగ్రత్తగా ఉన్నావు కదా. ఎప్పుడైనా ఏదైనా పని చేస్తే అది కొద్ది ప్రయత్నం వల్ల నెరవేరేటట్టు చూసుకోవాలి. గొప్ప ఫలం ఇచ్చేదిగా కూడా జాగ్రత్త పడాలి. ఆలస్యం కాకుండా అది వెంటనే చేసేయాలి. నువ్వు అలాగే చేస్తున్నావు కదా. సామంతరాజులున్నారే, వారికి నువ్వు చక్కగా నెరవేర్చిన పనులే తెలియాలి. చేయవలసిన ప్రయత్నాలన్నీ జరిగిపోయి ఫలోన్ముఖాలైనప్పుడు అప్పుడైనా తెలియవచ్చు, కానీ జరగవలసినవి మాత్రం తెలియకూడదు. నువ్వు ఆ జాగ్రత్తలోనే ఉన్నావు కదా. చేసిన మంత్రాలోచన ఎవరికి తెలపకూడదు, మంత్రులు తెలపకూడదు. అంతేకాదు, ఇతరులు ఊహించి కానీ, యుక్తి చేసి కానీ, మీ ఇంగితాలు గుర్తించి కానీ తెలుసుకోగలగరాదు. ఈ విషయమై కూడా నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావు కదా. మూర్ఖులను 1000 మందినైనా విడిచిపెట్టేయాలి, పండితుడిని ఒక్కడినైనా స్వీకరించాలి. ఎందుకంటే చిక్కులు వస్తే అప్పుడు పండితులు చేసే మేలే అపారంగా ఉంటుంది. మూర్ఖులను 1000 మందిని చేరదీసినా, చివరికి లక్షల మందిని చేరదీసినా రాజులకు లేసేమో ప్రయోజనం ఉండదు. అమాత్యుడు మేధావి, శూరుడు, సమర్థుడు, విచక్షణ గలవాడు అయితే ఒక్కడే చాలు. రాజుకైనా, రాజు వంటి వాడికైనా అపారమైన సంపద కలిగించగలడు. వంటలు, వడ్డన మొదలైన పనులలో ఉత్తములనే భృత్యులుగా నియమించాలి. పక్కలు వేయడం, కుర్చీలు సర్దడం ఇలాంటి పనులలో మధ్యరకం వాళ్ళని నియమించాలి. కాళ్ళు కడగడం, చెప్పులు తేవడం, కాళ్ళు పట్టడం ఇలాంటి పనులలో అధములను నియమించాలి. మంచి మంచి బట్టలు, ఆభరణాలు ఎవళ్ల చేతనో పంపి ఇవి మీకు అంతఃపుర స్త్రీలు పంపారని, పొరుగు దేశాల రాజులు పంపారని చెప్పించాలి. ఇలాంటి పరీక్షలకు ఆగిన వాళ్ళని అమాత్యులుగా నియమించుకోవాలి. ఇంకా అమాత్యులు వంశపరంపరగా రావాలి, కానీ కొత్త వాళ్ళు కాకూడదు. పరిశుద్ధ చిత్తులు కావాలి, శ్రేష్ఠులు కావాలి. ఆ మంత్రులను ఉత్తమ కార్యాలలోనే నియోగించాలి. నువ్వు అలాగే చేస్తున్నావు కదా. నువ్వు ప్రజలను తీవ్రంగా శిక్షించకూడదు. నువ్వు అలా చేస్తూ ఉంటే నిన్ను నీ మంత్రులు నివారించాలి. ఇది ఇలాగే జరుగుతుంది కదా. దుర్దానాలు ప్రతిగ్రహించిన వాడు యజ్ఞం చేస్తానంటే ఋత్వికులు తిరస్కరిస్తారు. బలాత్కారం చేసే కాముకులను స్త్రీలు కూడా తిరస్కరిస్తారు. బలాత్కారంగా ఎక్కువ పన్నులాగే రాజుని ప్రజలు నిందిస్తారు, తిరస్కరిస్తారు. నీ విషయమై అలాంటిది జరగడం లేదు కదా. చతురోపాయాలలో నేర్పుగలవాడు, కణికుడు చెప్పిన కుటిల నీతి బాగా తెలిసినవాడు, ధర్మపరులైన అంతరంగ భృత్యులను నేరాలు కల్పించి శిక్షింపజేసేవాడు, శూరుడు, ఇన్నిటికీ సాయం, ఐశ్వర్యం సంపాదించడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేసేవాడు ఉంటే రాజు వాణ్ణి సమూలంగా నాశనం చేయాలి, చంపేసేయాలి. లేకపోతే చివరికి వాడే రాజును చంపేస్తాడు. సేనాధిపతిగా ఉండేవాడు మహాశూరుడై ఉండాలి, ఉపాయశాలి, ధైర్యశాలి కావాలి, మనోవాక్కాయ కర్మలయందు శుచి అయినవాడు కావాలి, సద్వంశ సంజాతుడై ఉండాలి. ప్రభు అంటే భయభక్తులు, ఆదరానురాగాలు కావాలి. ఆ పైన అలాంటి వాడిని రాజు బహువిధాల సంతోషపెడుతూ ఉండాలి. నాయన, నీ సేనాధిపతి ఇలాంటివాడే కదా. రాజు దగ్గర ఎప్పుడూ ముఖ్య యోధులు కొందరుండాలి. వారు బలవంతులు, యుద్ధ విశారదులు అయి ఉండాలి. అనేక యుద్ధాలలో అసహాయశురులై జయం సంపాదించి ఉండాలి. అలాంటి వారిని రాజెప్పుడు గొప్పగా సత్కరిస్తూ ఉండాలి. నువ్వు అలా చేస్తున్నావా? సైనికులకు ఇవ్వవలసిన జీతము భత్యము ఎప్పటికప్పుడు సరిగా ఇచ్చేస్తున్నావు కదా. ఎందుకంటే వాళ్ళకి ఆ జీతమే ఆధారం. అది లేకపోతే వాళ్ళు జీవించలేరు. పైగా రాజు మీద తిరుగుబాటు చేస్తారు. అది గొప్ప అనర్థం సుమా. క్షత్రియ యువకులు ఎప్పుడు కూడా నీ ఎడల అనురక్తులై ఉండాలి. అలా ఉన్నారా? నువ్వంటే వారు ప్రాణాలైనా ఇచ్చేటట్టు చూసుకుంటూ ఉండాలి సుమా. తన రాజ్యంలో పుట్టిన వాళ్ళనే దూతలుగా ఏర్పరచుకోవాలి. వాళ్ళు విద్వాంసులై ఉండాలి, సమర్థులై ఉండాలి, ప్రతిభావంతులు కావాలి. రాజు ఎంత చెప్పి పంపితే వాళ్ళు అంతే సరిగ్గా చెప్పగలిగి ఉండాలి. యుక్తాయుక్త పరిజ్ఞాతలు అయి ఉండాలి. వాళ్లకు ఇంగిత జ్ఞానం చాలా ఎక్కువగా ఉండాలి. నీ దూతలందరూ ఇలాంటి వాళ్లే కదా. తీర్థాలు 18. తీర్థం అంటే రాజకీయ పదవులు. అవేమిటంటే మంత్రి, పురోహితుడు, యువరాజు, సేనాపతి, దౌవారికుడు,
అంటే రాజ్యసభలోనూ అంతఃపురంలోనూ ద్వారరక్షణం చేసే వాళ్ళ మీద అధికారి. అంతర్వంశికుడు అంటే అంతఃపుర స్త్రీల కార్యాలన్నీ నెరవేర్చేటట్టు చేసేవాడు. కారాగారాధికృతుడు అంటే చెరసాల అధికారి. అర్థసంచయకారి అంటే బొక్కసం మీది అధికారి. కార్యనియోజకుడు అంటే రాజాజ్ఞలను వెల్లడి చేస్తూ ఉండేవాడు. ప్రాడ్వివాకుడు అంటే వివాదాలు వచ్చినప్పుడు ప్రశ్నలు ఎదురు ప్రశ్నలు వేసి యుక్తిగా సంగతి సందర్భాలన్నీ లెస్సగా గుర్తించి అది వివరించి చెప్పే న్యాయవాది. సేనానాయకుడు అనగా సైనికులకు జీతాలు భత్యాలు హెచ్చు తక్కువలు లేకుండా ఏ నెలకు ఆ నెల ఇస్తూ ఉండేవాడు. నగరాధ్యక్షుడు అంటే నగర ద్వారాలను రక్షించే వాళ్ళ మీద, రాత్రిళ్ళు నగరంలో తిరుగుతూ మంచి చెడ్డలు తెలుసుకునే వాళ్ళ మీద సర్వాధికారి. కర్మాంతికుడు అంటే సైనికులు తప్ప తక్కిన జీతగాళ్ళకందరికీ ఎప్పటికప్పుడు జీతభత్యాలు ఇచ్చేవాడు. సభ్యుడు అంటే ప్రతిదినము సభకు అలంకారాలు చేస్తూ రాజుకు మంత్రులకు తక్కిన వారికి ఎవరికి తగ్గ ఆసనాలు వారికి ఏర్పాటు చేస్తూ సజ్జనులను సభలోనికి రాణిస్తూ దుష్టులను ఆటంకపరుస్తూ సభ అంతా నిశ్శబ్దంగా ఉండేటట్లు చూస్తూ ఎప్పుడూ చక్కగా ఉండేటట్టు జాగ్రత్త పడేవాడు. ధర్మాధ్యక్షుడు అంటే దాయభాగం మొదలైన విషయాల మీద తగవులు వస్తే అవి శాస్త్రానుసారంగా తీర్చేవాడు. దండపాలుడు దొంగతనాలు వధలు వస్తునాశనం మొదలైన నేరాలు చేసే వాళ్ళకి కాళ్ళు తెగ్గొట్టేటట్టు చేతులు నరికేసేటట్లు శిక్షలు విధించేవాడు. దుర్గపాలుడు అంటే వనదుర్గాలు జలదుర్గాలు గిరిదుర్గాలు అపాయం పాలు కాకుండా కనిపెట్టి కాపాడుతూ ఉండేవాడు. రాష్ట్రాంత పాలకుడు అంటే పరరాజులు ఒక్క అడుగైనా ప్రవేశించకుండా తన రాష్ట్రపు సరిహద్దులన్నీ దిక్కులా కాపు ఉంచి జాగ్రత్త పెట్టేవాడు. రాజైన వాడు పరరాజుల తాలూకు ఈ 18 తీర్థాలకు ముగ్గురేసి గూఢచారులను ఉంచి వారి సంగతులు తెలుసుకుంటూ ఉండాలి. తన రాజ్యంలో కూడా మంత్రులు పురోహితులు యువరాజు ఈ ముగ్గురి మీద తప్ప తక్కిన 15 మీద కూడా ముగ్గురేసి గూఢచారులను నియమించి వారు ద్రోహం చేయకుండా ఉండేటట్టు చూసుకుంటూ ఉండాలి. మంత్రులు పురోహితులు యువరాజు ఎప్పుడు తన దగ్గరే ఉంటారు కనుక వారి మీద గూఢచారులను నియమించక్కర్లేదు. నువ్వు ఈ విధంగా చేస్తున్నావు కదా, నువ్వు తరిమి కొట్టిన శత్రువులు కొంతకాలానికి వచ్చి మళ్ళీ నిన్ను ఆశ్రయిస్తారు. దుర్బలు వీళ్ళ వల్ల ఏమవుతుంది అని వాళ్ళని అలక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉంటున్నావు కదా. బౌద్ధులు చార్వాకులు మొదలైన బ్రాహ్మణులను నువ్వు చేరనివ్వడం లేదు కదా. వారు అజ్ఞానులు. పండితులమని వాళ్ళకెంతో గర్వం, కానీ వాళ్ళు అనర్థాలు కలిగిస్తారు సుమా. ధర్మశాస్త్రాలు ముఖ్యం, అవే సజ్జనులు ఆచరించదగ్గవి. జ్ఞానం లేని వాళ్ళు అవి విడిచిపెట్టి కేవలము హేతువాదానికి ప్రాముఖ్యం ఇస్తారు. నువ్వు వాళ్ళని ఎంతమాత్రము చేరనివ్వకూడదు సుమా. నువ్వు సకల సంపత్ సమృద్ధం అయిన అయోధ్యను చక్కగా పాలిస్తున్నావు కదా, అది యథార్థనామం గలది. ఎలాంటి వాళ్ళు కూడా దాన్ని ఆక్రమించలేరు. మన పూర్వులందరూ ఆ పట్టణంలోనే నివసించారు. ఆ పట్టణం విడవకుండా ఉన్నారు. దాని ద్వారాలు చాలా దృఢమైనవి. గుర్రాలు ఏనుగులు అక్కడ ఉన్నన్ని మరెక్కడా లేవు. స్వకర్మ నిరతులు జితేంద్రియులు మహోత్సాహవంతులు అయిన బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఆ పట్టణంలో వేలు లక్షలు ఉన్నారు. గొప్ప గొప్ప మిద్దెలు మేడలు ఆ పట్టణంలో లెక్కలేని ఉన్నాయి. అక్కడ ఉన్నంత మంది పండితులు మరెక్కడా లేరు. కోసల దేశం కల్లోలాలేమీ లేకుండా శాంతంగా ఉండేటట్లు చూస్తున్నావు కదా. ఆ దేశంలో యజ్ఞాలు చయనాలు సర్వతోముఖాలు ఆప్తోర్యామాలు అశ్వమేధాలు రాజసూయాలు ఇదివరలో ఎన్ని జరిగాయో ఇప్పటికీ ఎన్ని జరుగుతున్నాయో లెక్కలేదు. అక్కడ ఉండిన వారెవరూ పరదేశాలలో నివసించాలని కోరరు. దేవస్థానాలు రాజమార్గాలకు పక్కగా చలివేంద్రాలు అక్కడ వేలు లక్షలు ఉన్నాయి. వ్యవసాయానికి ఉపయోగించే చెరువులు కూడా లెక్కలేవు. అక్కడ స్త్రీలు పురుషులు కూడా ఎప్పుడూ సమాజోత్సవాలు చేసుకుంటూ నిత్య సంతోషంగా ఉంటారు. అది కృషి వాణిజ్యాలకు మిక్కిలి అనువైంది. పశుసంతతి కూడా అక్కడిది అపారము ఉత్తమం. ఈతి బాధలు లేని దేశం అది. సరయూ నది జలంతో సస్యశ్యామలమై ధనధాన్య సమృద్ధిగా ఉంటుంది. చాలా అందమైనది. అక్కడ వ్యాఘ్రాది హింస కలిగించే జంతువులు లేవు. చోరభయము లేదు. స్వర్ణరత్నాదుల గనులు ఎన్నో ఉన్నాయి. పాపాత్ములు లేరు. మన పూర్వులు దాన్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నారు. కృషి గోరక్షణాదులలో జీవించే వయసులందరూ నీకు అనుకూలంగా ఉంటున్నారు కదా. క్రయ విక్రయాత్మకమైన వాణిజ్యం ఎక్కడ సవ్యంగా జరుగుతూ ఉంటుందో అక్కడ జనులు నిత్య కళ్యాణము పచ్చతోరణంగా ఉంటారు. నువ్వు ఆ వయసులకు సకల సౌకర్యాలు కలిగిస్తూ చిక్కులని తొలగిస్తూ కాపాడుతున్నావు కదా. వారే కాక దేశంలో ఉండే సకల జాతుల వారు రాజు రక్షించవలసిన వారే సుమా. అంతఃపుర స్త్రీలను నువ్వు జాగ్రత్తగా చూస్తున్నావు కదా. పరపురుషులతో సంభాషణాదులు చేయకుండా వారిని కనిపెడుతూ ఉండాలి సుమా. స్త్రీల మాటలు విని నువ్వు అక్రమాలు చేయడం లేదు కదా. స్త్రీలకు రహస్యాలేమీ చెప్పకూడదు సుమా. ఏనుగుల ఉత్పత్తి స్థానమైన
నాగవనం తగిన కాపలాలో ఉంచావా? ఆడ ఏనుగులు లెక్కలేననున్నాయా? ఏనుగులను, ఆడ ఏనుగులను, గుర్రాలను ఇవి చాలు అనుకోకుండా ఎప్పటికప్పుడు సంపాదిస్తూనే ఉండాలి. చక్కగా అలంకరించుకుని ప్రతిదినము ఉదయం రాజ్యసభలో పౌరులకు దర్శనమిస్తున్నావు కదా. కర్మకారులకు తరచూ దర్శనం ఇవ్వకూడదు, వాళ్ళు లోకో చేస్తారు. ఎప్పుడు దర్శనం ఇవ్వకుండా కూడా ఉండకూడదు. ఇలా చేస్తే వాళ్ళకి అసంతృప్తి పుడుతుంది. కనుక ఇవ్వాలి, మానాలి. దుర్గాలన్నీ ధనధాన్యాలు, నీరు సమృద్ధిగా ఉండేటట్లు, ఆయుధాలకు యంత్రాలకు కొరత లేకుండా ఉండేటట్లు, సమర్థులైన శిల్పులు ధనుర్ధరులు ఎక్కువగా ఉండేటట్లు జాగ్రత్త పడుతున్నావా? నీ రాబడి హెచ్చుతోందా? వ్యయం తక్కువగానే ఉంది కదా. అపాత్ర దానాలు చేయకూడదు సుమా. నువ్వు చేసే వ్యయం ముఖ్యంగా దేవతలకు, పితృదేవతలకు, బ్రాహ్మణులకు, అభ్యాగతులకు, యోధులకు, మిత్రులకు, వీరి కోసం ఎక్కువగా అవుతుంది కదా. నిర్దోషులను చౌర్యాది దోషాలు ఆరోపించి రాజ్యసభకు తీసుకువస్తే జాగ్రత్తగా విచారణ చేసి వారిని వధించకుండా విడుదల చేస్తున్నావు కదా. దొంగిలిస్తూ దొరికిపోయిన దొంగను, దొంగ వస్తువులతో దొరికిన దొంగను, యుక్తి ప్రయుక్తులతో విచారణ చేసి దొంగ అని దృఢపడిన దొంగను డబ్బు పుచ్చుకుని విడిచిపెట్టకూడదు సుమా. ఈ విషయమై నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావు కదా. ఒక ధనికునకు మరో దరిద్రునకు వచ్చిన తగాదాలలో నీ మంత్రులు ఆ వ్యవహారాలు విరాగులై నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు కదా. దోషం ఎరుగని వాళ్ళని శిక్షిస్తే ఆ శిక్షకు వాళ్ళు విడిచే కన్నీళ్లు శిక్షించేవాడి కొడుకులను, పశువులను తుడిచిపెట్టేస్తాయి సుమా. వృద్ధులను, పిల్లలను, వైద్య ప్రముఖులను కోరికలు తీర్చి స్నేహం చేసి మంచి మాట్లాడి ఆదరిస్తున్నావు కదా. గురువులకు, వృద్ధులకు, తపస్యాలులకు, దేవతలకు, అతిథులకు, చైత్యాలకు, సకలము తెలిసిన బ్రాహ్మణులకు ఎప్పుడు నమస్కారాలు చేస్తున్నావు కదా. డబ్బు కోసం ధర్మం విడిచిపెట్టకూడదు, కేవలం ధర్మం కోసం డబ్బు విడిచిపెట్టకూడదు. ఆనందంలోనూ కామ వ్యాపారంలోనూ మునిగిపోయి డబ్బు, ధర్మము కూడా విడిచిపెట్టకూడదు. అంటే పొద్దుటి పూట ధర్మం సంపాదించాలి, మధ్యాహ్నం డబ్బు సంపాదించాలి, సాయంకాలం అంటే రాత్రి కామం అనుభవించాలి. ఇలా చేస్తే ఈ మూడింటి వల్ల ఆనందం కలుగుతుంది. సర్వశాస్త్రార్థాలు తెలిసిన బ్రాహ్మణులు, పౌర ప్రముఖులు, రాష్ట్రంలో ఉండే ప్రముఖులు నీ క్షేమమే కోరుతున్నారు కదా. రాజులు చేసే దోషాలలో ముఖ్యమైనవి 14. అవి దేవుడు లేడు అని అనడం, అబద్ధాలాడడం, క్రోధం, ఏమరిపాటు, దీర్ఘాలోచన చేయడం, సజ్జనులకు దర్శనం ఇవ్వకపోవడం, ఏ పని త్వరగా చేయకపోవడం, పంచేంద్రియ లోలత్వం, డబ్బును గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండడం, ఏమీ తెలియని వాళ్ళతో మంత్రాలోచనలు చేయడం, నిశ్చయించిన పనులు చేయకపోవడం, మంత్రాలోచనలు రహస్యంగా ఉంచుకోకపోవడం, పొద్దున లేవగానే అద్దం చూసుకోవడం మొదలైన మంగళ కార్యాలు చేయకపోవడం, వచ్చిన వాళ్ళు యోగ్యులా అయోగ్యులా అని యోచించకుండా ప్రతివాడికి ప్రత్యుద్ధానం చేయడం, లేక శత్రువులు ఎందరుంటే అందరి మీద ఏకకాలంలో దండెత్తి వెళ్ళడం. నువ్వు ఈ పనులేమి చేయడం లేదు కదా నాయన. దశవర్గము, పంచవర్గము, చతుర్వర్గము, సప్తవర్గము, అష్టవర్గము, త్రివర్గము, త్రివిద్యలు, ఇంద్రియ జయము, షాడ్గుణ్యము, దైవము, మానుషము అయిన వ్యసనాలు, కృత్యము, 20 వర్గము, ప్రకృతి మండలము, యాత్రాయానము, దండ విధానము, ద్వియోనులైన సంధి విగ్రహాలు క్షుణ్ణంగా తెలుసుకొని ఎక్కడ ఏది అవసరమో అది అక్కడ చేస్తున్నావు కదా. మంత్రులందరితోనూ కలిసి ఏ మంత్రి మట్టుకు ఆ మంత్రితోనూ, 2 మంత్రులతోనూ, 3 మంత్రులతోనూ, 4 మంత్రులతోనూ ఇలాగా ఎప్పుడే విధంగా చేయవలసి వస్తే ఆ విధంగా మంత్రాలోచన చేస్తున్నావు కదా. నువ్వు అభ్యసించిన వేదాలు, నువ్వు చేసే పనులు, నీ భార్యలు, పాండిత్యము విఫలం కాకుండా ఉన్నాయా? ఇవన్నీ దీర్ఘాయుషు కలిగిస్తాయి, చిరకీర్తి కలిగిస్తాయి, ధర్మార్థ కామ సంపత్తి కలిగిస్తాయి. ఇవన్నీ నాకెలాగో నీకు అలాగే ఉన్నాయి కదా. మన తాత తండ్రులు అవలంబించిన మంచి మార్గమే నువ్వు అవలంబిస్తున్నావు కదా. మృష్టాన్నము, మంచి వస్తువులు నువ్వు ఒక్కడివే అనుభవించకుండా మిత్రులకు, నీ క్షేమం కోరేవారికి కూడా పంచుతున్నావు కదా. రాజైన వాడు బుద్ధిమంతుడై ప్రజలను శిక్షించే భారం వహించి న్యాయం తప్పకుండా పరిపాలన చేస్తే ఈ లోకంలో సకల భూనాథులకు నాథుడై సకల సుఖాలు అనుభవించి పరలోకంలో స్వర్గ సుఖాలన్నీ అనుభవిస్తాడు అని చాలా ప్రేమగా చెప్పాడు. 101. భరతుడు రామునకు దశరథుని మరణం చెప్పటం. రాముడిలా చెప్పగా భరతుడు, ధర్మమే లేని నాకు రాజధర్మం మాత్రం ఎందుకు అని అడిగాడు. అతను, అన్నయ్య, జ్యేష్ఠుడే రాజు కావాలి, తక్కిన వాళ్ళు అందుకు తగరు. ఇది మన వంశంలో సనాతనంగా వస్తున్న ఆచారం కనుక నాతో అయోధ్యకు రా. మన వంశాభ్యుదయం కోసం నువ్వు పట్టాభిషేకం చేసుకో. పామరులు రాజు మనిషి అంటారు, కానీ దేవుడని నా అభిప్రాయం.
ఎందుకంటే రాజు ధర్మార్థ సహితమైన అమానుష ప్రవృత్తి కనపరచాలి. ఇంతకీ సమస్త క్లేశాలు అనుభవిస్తూ తపస్సు చేసినా దేవత్వం సిద్ధిస్తుంది. సమస్త భోగాలు అనుభవిస్తూ న్యాయంగా రాజ్యం పాలించినా దేవత్వం సిద్ధిస్తుంది. నేను కేకయి దేశంలోనే ఉండగా నువ్వు అడవులకు రాగానే యాయజూకుడైన నాయన కాలం చేశాడు. సీతతోనూ లక్ష్మణునితోనూ నువ్వు ఇల్లు విడిచిన వెంటనే దుఃఖము శోకము భరించలేక నాయన చనిపోయాడు. కనుక పురుష వ్యాఘ్ర, త్వరగా లేచి నాయనకు జలతర్పణాదులు జరిగించు. శత్రుఘ్నుడు నేను ఇదివరకే చేసేసాం. దశరథునకు నువ్వు ప్రియపుత్రుడవు. ప్రియమైన వారు చేసిందే అక్షయం అవుతుందని పెద్దలు చెప్తారు. నీ కోసం దుఃఖిస్తూ నిన్ను చూడాలనుకుంటూ చూపు నీ మీదే ఉంచుకుని నువ్వు లేకపోవడం వల్ల దుఃఖపరవశుడై నిన్నే స్మరిస్తూ నాయన చనిపోయాడు అని చెప్పాడు. 102. రాముడు తండ్రికి తర్పణాదులు చేయడం. నాయన చనిపోయాడు అని భరతుడు చెప్పగానే రాముడు మూర్ఛపోయాడు. యుద్ధంలో దేవేంద్రుడు విసిరివేసిన వజ్రాయుధం వంటి భరతుని ఈ మాట విని పరంతపుడై ఉండి కూడా రాముడు చేతులు జోడించుకుని నరికిన చెట్టులాగా నేల మీద పడిపోయాడు. నది ఒడ్డు కుమ్మి కుమ్మి అలసి నిద్రించిన ఏనుగులాగా శోకకర్షితుడైన అయి పడిపోయిన రాముని మొహం మీద సీతా లక్ష్మణ భరత శత్రుఘ్నులు చల్లని నీళ్లు చల్లారు. కొంతసేపటికి రాముడు తేరుకున్నాడు. కానీ కన్నీరు మాత్రం ఆగలేదు. రాముడు దుఃఖిస్తూనే భరతుని చూసి, నాయన మరణించాక అయోధ్యలో మనమేం చేస్తాము? నిన్నటిదాకా మహారాజులలో ఉత్తముడైన వాని అధీనంలో ఉండిన అయోధ్యను ఎవరు పరిపాలించగలరు? చెడ్డ పుట్టక పుట్టిన నేను ఆ మహాత్ములకు చేయవలసిందేముంది? నా కోసం శోకిస్తూ చనిపోయిన నాయనకు నేను అగ్ని సంస్కారమైనా చేయలేకపోయాను. భరతుడా, నువ్వు శత్రుఘ్నుడు అదృష్టవంతులు. మీరు నాయనకు ప్రేతకార్యాలని చేసి ధన్యులయ్యారు. ఒకవేళ నేను వనవాసం మానుకున్నా నాదుడు లేక ఆకులం అయిపోయిన అయోధ్యకు వెళ్ళడానికి సాహసించలేను. నాయన చనిపోయాడు కదా. 14 ఏళ్ల వనవాసం పూర్తి చేసుకున్నాకైనా నేను అయోధ్యకు వెళితే అక్కడ నన్ను తీర్చిదిద్దేవారు ఎవరున్నారు? మునుపు నేను ఏదైనా మంచి పని చేస్తే నాయన నన్ను లాలిస్తూ మంచి మంచి మాటలు చెప్పేవాడు. శ్రవణానందకరాలైన అలాంటి మాటలు నేను ఇంకెవరి వల్ల వింటాను అని ఇంతలో పూర్ణచంద్రముఖి అయిన సీతను చూసి లక్ష్మణుని చూసి, సీత, నీ మామగారు చనిపోయారు. నాయన లక్ష్మణ, నువ్వు తండ్రి లేనివాడివైపోయావు. ఈ దుఃఖవార్త భరతుడు చెప్పాడు అన్నాడు. అది విని వారు ఉభయులు చాలా దుఃఖించారు. తర్వాత తమ్ములు ముగ్గురు నాయనకు ఉదక క్రియలు చేయవలసింది అని రాముని తొందరపెట్టారు. మామగారు చనిపోయాడని విని మిక్కిలి దుఃఖించడం వల్ల కన్నీటితో నిండిపోయిన కళ్ళతో సీత భర్తను చూడలేకపోయింది. అప్పుడు రాముడు సీతను ఊరడించి తాను దుఃఖిస్తున్న లక్ష్మణునితో, నాయనకు జలతర్పణం చేస్తాను. ఇంగుదీపిన్యాకము ఉత్తరీయము తీసుకురా. ముందు సీతను నడవమను. తర్వాత నువ్వు పద. తర్వాత నేను వస్తాను. ఇలాంటి అమంగళకరాలు సంభవించినప్పుడు వెళ్ళేవాళ్ళు అనుసరించవలసిన క్రమం ఇది అని చెప్పాడు. వారికి కులక్రమాగతంగా అనుచరుడు, ఆత్మజ్ఞాని, బుద్ధిశాలి, దాంతుడు, శాంతుడు, రాముడంటే చాలా భక్తి గలవాడు అయిన సుమంత్రుడు కూడా రాముని ఓదార్చి రెక్కపట్టుకొని వారినందరినీ మందాకిని నదికి తీసుకువెళ్ళాడు. మందాకిని చాలా వడిగలది. అది గొప్ప తీర్థం కూడాను. ఇటు అటు విరగబూసిన చెట్లతో ఆ నది చాలా రమ్యంగా ఉంది. వారందరూ బురదలేని ఒక రేవులో దిగి, ఈ జలం నీకు తృప్తి కలిగించాలి అంటూ నీళ్లు విడిచిపెట్టారు. తర్వాత రాముడు దోసిలి నిండా నీళ్లు పుచ్చుకుని దక్షిణంగా తిరిగి దుఃఖిస్తూ, పితృలోకాలకు వెళ్ళిపోయిన మహారాజా, ఇదిగో నీ కోసం నేను ఉదకం విడుస్తున్నాను. ఇది నీకు ముట్టాలి అని అన్నాడు. తర్వాత ఒడ్డుకి రాముడు గారపిండి రేగుపళ్లతో కలిపి ముద్దలు చేసి దర్బల మీద ఉంచుతూ, మహారాజా, ఇక్కడ మాకు ఇదే ఆహారం కనుక నీకు ఇదే సమర్పించుకుంటున్నాము. భోజనం చేయి. తానేది తింటాడో అదే దేవతలకు కూడా పెట్టాలి కదా మనిషి అన్నాడు. ఇదంతా ముగిశాక అందరూ పర్వతం మీదికి వెళ్ళారు. పర్ణశాల ద్వారంలోకి వెళ్ళగానే రాముడు 2 చేతులు చాపి భరతుడిని లక్ష్మణుని కౌగిలించుకుని చాలా విలపించాడు. అది చూసి తక్కిన వారు కూడా గట్టిగా ఏడ్చారు. మహాబలవంతులైన వారలా విలపించగా విని భరతుని సైనికులు, భరతుడు రాముని దగ్గరికి వెళ్ళాడు కనుకనే అందరూ కలిసి తండ్రి కోసం దుఃఖిస్తున్నారు అని అనుకున్నారు. వెంటనే వారందరూ ఆ ధ్వని వచ్చిన దిక్కుకు పరిగెత్తారు. వారిలో కొందరు సుకుమారులు ఏనుగులెక్కి వెళ్ళారు, కొందరు గుర్రాలెక్కి వెళ్ళారు, కొందరు రథాలెక్కి వెళ్ళారు. తక్కిన వారు కాలినడకనే వెళ్ళారు. రాముడు వెళ్ళి కొద్ది దినాలు మాత్రమే అయినా చాలా కాలం గడిచిపోయినట్టు వారంతా రాముని చూడడానికి చాలా ఆదుర్దాపడ్డారు. వారలా బయలుదేరేటప్పటికీ గుర్రపు డెక్కల ధ్వని, రథచక్రాల ధ్వని కలిసి ఉరుముతున్నంత ధ్వని అయింది. ఆ ధ్వని విని ఏనుగులన్నీ ఆడ ఏనుగులతో సహా భయపడి మరో అడవికి పారిపోయాయి. దారి అంతా ఆ సువాసనతో నిండిపోయింది.
పందులు, తోడేళ్ళు, ఎనుబోతులు, రకరకాల కోతులు, పాములు, పులులు, జింకలు మొదలైన మృగాలు కూడా తండతండాలుగా పారిపోయాయి. చక్రవాక పక్షులు, నీటి కోళ్ళు, హంసలు, కారండవాలు, కోయిలలు, క్రౌంచ పక్షులు మొదలైన పక్షులు కూడా బెదిరిపోయి దిక్కుతోచకుండా ఎగిరిపోయాయి. ఇలాగ భరత సైనికులతో ఆ భూమి, పక్షులతో ఆకాశము చాలా చక్కగా ఉన్నాయి. జనం వచ్చి చూసేటప్పటికి రాముడు నేల మీద కూర్చుని ఉన్నాడు. వారందరూ కైకను మందరను నిందిస్తూ వెళ్ళి రాముడిని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అలా దుఃఖిస్తున్న వారిని రాముడు తండ్రిలాగా తల్లిలాగా కౌగిలించుకున్నాడు. ఇలా అతను కొందరిని కౌగిలించుకోగా కొందరు రామునికి నమస్కారాలు చేశారు. మొత్తానికి అతను బంధువులను, స్నేహితులను, తక్కిన వారిని యథోచితంగా గౌరవించాడు. తర్వాత చాలాసేపు వారందరూ చెప్పుకుని చాలాసేపు విచారించారు. ఆ రోదన ధ్వని ఆకాశము, గుహలు, దరులు నిండి మధ్యల వాద్యంలా ఉంది. 103. కౌసల్యాది రాజపత్నులందరూ రాముని చేరుకోవడం. దశరథుని భార్యలను వెంట పెట్టుకుని వశిష్ఠుడు రాముడున్న చోటికి బయలుదేరాడు. రాజపత్నులు మెల్లగా నడుస్తూ మందాకిని నదిలో రామలక్ష్మణులు ఉపయోగించుకునే రేవు చూశారు. అప్పుడు కౌసల్య కళ్ళలో నీళ్లు పెట్టుకుని నోరెండిపోగా డగ్గుత్తికతో, సుమిత్రతోటి, తక్కిన సవతులతోటి అనాథలై ఎవరికీ ఏ అపకారము చేయకపోయినా దేశం నుంచి వెళ్ళగొట్టబడ్డ సీత, రాముడు, లక్ష్మణుడు స్నానాలు చేసి నీళ్లు తెచ్చుకునే రేవిది. సుమిత్ర, నీ కొడుకు లక్ష్మణుడు నా కొడుకు కోసం ఈ రేవులో నుంచే స్వయంగా మంచినీళ్ళు తీసుకెళ్తాడు. అయితే తక్కువ పని కాదు సుమా. అందువల్ల నీ కొడుక్కి వచ్చిన లోటేమీ ఉండదు. పెద్దన్నగారంటే తండ్రితో సమానం కనుక అతనికి చేసింది మంచికే అవుతుంది. కానీ కష్టాలకు అర్హుడు కాని నీ కొడుకు ఇక ఈ తక్కువ పని మానవచ్చు అంది. ఇటు అటు చూడగా ఆమెకు అక్కడ దక్షిణాగ్రాల అయిన దర్భల మీద పిండ ప్రదానం చేసి ఉండడం కనపడింది. కౌసల్య మళ్ళీ వారందరినీ చూసి, ఇది ఇక్ష్వాకునాథుడైన దశరథ మహారాజునకు రాముడు యథావిధిగా చేసినది. దేవసమానుడు, అమూల్యాలైన భోజన పదార్థాలు ఆరగించినవాడు అయిన ఆ ప్రభువుకు ఇది మంచి ఆహారం కాదు. చతుస్సాగర పర్యంతమైన భూమండలమంతా ఏలి మహేంద్ర సమానుడు అనిపించుకున్న ఆ మహారాజు గారపిండి ఎలా భుజించగలడు? రాముడు తన తండ్రికి గారపిండి పెట్టడం కంటే నాకు దుఃఖం కలిగించేది మరొకటి లేదు. ఇలాంటివి చూసినా నా హృదయం బద్దలు కాకుండా ఉంది. పురుషుడు తానే అన్నం భుజిస్తాడో అదే తన దేవతలకు పెడతాడు అన్న శృతి సత్యమైంది అని మళ్ళీ విచారించింది. సవతులందరూ ఆమెను మళ్ళీ ఓదార్చారు. ఇంతలో వారు పర్ణశాల సమీపించారు. దేవతా కుమారుడిలాగా మెరిసిపోతున్న రాముడు వారికి కనపడ్డాడు. అతన్ని చూసి వారందరూ ఏకధారగా విలపించారు. అది విని వెంటనే లేచి వచ్చి రాముడు వారందరి పాదాలు కళ్ళకద్దుకున్నాడు. వారు కూడా మెత్తని తమ చేతులతో ధూళి ధూసరితమై ఉండిన రాముని వీపు నిమిరారు. లక్ష్మణుడు కూడా దుఃఖిస్తూనే రాముని తర్వాత తల్లులందరికీ పాదాభివందనాలు చేశాడు. వారు కూడా రాముని నిమిరినట్లే ప్రేమతో లక్ష్మణుని నిమిరారు. తర్వాత సీత కూడా గుడ్లనీళ్లు కుక్కుంటూ వచ్చి అత్తలకందరికీ పాదాభివందనాలు చేసి వారి ఎదుట నుంచుంది. కౌసల్య చిక్కి దీనురాలై ఉండిన ఆమెను తల్లిలాగా కౌగిలించుకుని, జనక మహారాజు కూతురు, దశరథ మహారాజు కోడలు, నా రాముని ధర్మపత్ని అయిన ఈ సుకుమారురాలు నిర్జన వనంలో ఎలాంటి దుఃఖాలు అనుభవిస్తోంది? నా తల్లి సీత ఎండకు వాడిన తామర పువ్వులాగా, నలిగిపోయిన కలువ పువ్వులాగా, బూడిద కొట్టిన బంగారంలాగా, మేఘావృతం అయిపోయిన చంద్రబింబంలాగా చెన్ను తరిగిన నీ ముఖం చూడగా వ్యసనారణిలో పుట్టిన దుఃఖాగ్ని నన్ను దహించేస్తోంది అని దుఃఖించసాగింది. ఇక్కడ కౌశల్య ఇలా దుఃఖిస్తుండగా రాముడు వచ్చి వశిష్ఠుని పాదాలు పట్టుకున్నాడు. అగ్నిసముడైన పురోహితునకు మహేంద్రునితో సముడైన రాముడిలాగా నమస్కరించి అతనితోనే కూర్చున్నాడు. వారు కూర్చోగానే మంత్రులతోనూ, పౌర ప్రముఖులతోనూ, సైనికులతోనూ కలిసి భరతుడు కూడా వారి దగ్గరగా చేతులు దొగిలించుకుని కూర్చున్నాడు. అందరూ అది చూసి భరతుడు రామునితో ఏమంటాడో అని వినడానికి కుతూహలం కనపరిచారు. ఇలా స్నేహితుల మధ్య కూర్చుని ఉండిన రామ, లక్ష్మణ, భరతులు ముగ్గురు సభ్యులతో కూడిన త్రేతాగ్నులలాగా ప్రకాశించారు. 104. భరతుడు రాజ్యం స్వీకరించమని రాముని ప్రార్థించడం. గురువత్సలుడైన భరతుణ్ణి గుచ్చి కౌగిలించుకుని రాముడు, తమ్ముడు, ఇదంతా ఏమిటి? నారచీరలు కట్టుకుని జడలు ధరించి నువ్వు ఈ అడవికి ఎందుకు వచ్చావు? రాజ్యం విడిచి నువ్వు ఇక్కడికి రావాల్సిన అగత్యం ఏమొచ్చింది అని అడిగాడు. లక్ష్మణుడు, అవును, ఇది నువ్వు చెప్పగా వినవలసిందే అన్నాడు. దీని మీద భరతుడు, మహాబాహువైన నాయన, అతి దారుణంగా నిన్ను అడవులకు పంపి పుత్రశోకంతో కుమిలి చనిపోయాడు. నా తల్లి అయిన ఆడదాని మాటలు విని నాయన తన కీర్తిని నాశనం చేసే ఈ పాప పని చేశాడు. అలాంటి నా తల్లి ఇప్పుడు విధవ అయింది. ఆమె కోరిక కూడా నెరవేరదు.
చివరికి ఆమె ఘోర నరకాలలో పడిపోతుంది. నేను నీ భృత్యుణ్ణి, నా మీద దయ ఉంచు. నీ రాజ్యం నువ్వు పుచ్చుకొని దేవేంద్రుడిలాగా పట్టాభిషేకం చేసుకో. ఈ జనులు, మంత్రులు, విధవలైన మన తల్లులు నీ దగ్గరికి వచ్చారు. వీరిని అనుగ్రహించు. వంశపరంపరగా వచ్చే సంప్రదాయం అనుసరించి నువ్వు రాజ్యం స్వీకరించి స్నేహితులందరినీ సంతోషపెట్టు. పూర్ణచంద్రుని వల్ల శరద్రాత్రి అయ్యేటట్టు నీ వల్ల భూమండలం సుమంగళి కావాలి. నేను నీ తమ్ముణ్ణి, శిష్యుణ్ణి, మృత్యుణ్ణి, వీరందరితో నువ్వు కలిసి శిరసా ప్రార్థిస్తున్నాను, అనుగ్రహించు. కనుక పితృయము శాశ్వతము అయిన ఈ మంత్రి మండలి మాట తీసివేయకు అని ప్రార్థించాడు. ఇలా ప్రార్థించి భరతుడు కన్నీరు విడుస్తూ రాముని పాదాలు మళ్ళీ పట్టుకున్నాడు. ఇలా అని మత్తమాతంగంలాగా నిట్టూర్పులు విడుస్తున్న భరతుడిని కౌగిలించుకుని రాముడు, కులీనుడు, సత్తా ఉండినవాడు, తేజశాలి, చరితవ్రతుడు అయిన నీ వంటివాడు రాజ్యం కోసం పాపం ఎలా చేస్తాడు? కనుక నీ వల్ల దోషం లేశము లేదు. కానీ చిన్నతనం వల్ల నువ్వు తల్లిని దూషిస్తున్నావు, ఇది తగదు అనగా తండ్రులు తమ భార్యలను, పుత్రులను తమ ఇష్టం వచ్చినట్లు ఆజ్ఞాపించవచ్చు. దశరథ మహారాజు కొడుకులమైన మనం కూడా లోకంతో పాటే. ఇక్కడ మన విశేషం ఏమీ లేదు. మహారాజైన దశరథుడు నన్ను నారచీరలు కట్టుకుని అడవులకు పొమ్మనడానికైనా, సింహాసనం అధిష్ఠించి రాజ్యం ఏలుకోమనడానికైనా అధికారం కలవాడు. నువ్వు ధర్మం తెలిసిన వాడివి కనుక విశేషం చెప్పనక్కర్లేదు. లోకంలో ప్రతివాడు తండ్రిని ఎలా గౌరవిస్తాడో తల్లిని అలాగే గౌరవించాలి. సీతతోనూ లక్ష్మణ్తోనూ అడవులకు పొమ్మని నాయన నన్ను ఆజ్ఞాపించాడు. నేనిక మరో విధంగా ఎలా చేయగలను? నువ్వు అయోధ్యలో రాజువై ఉండవలసిన వాడవు. నారచీరలు కట్టుకుని నేను వనవాసం చేయాలి. మహారాజు ఇలా విభాగాలు చేసి చనిపోయాడు. ధర్మాత్ముడు, రాజు, లోకానికంతకు గురువు అయిన దశరథుడే నీకు ప్రమాణం. తండ్రి నీకు ఇచ్చిన భాగం నువ్వు అనుభవించవలసిందే. నాయన నాకు ఇచ్చిన భాగం 14 ఏళ్ళు దండకారణ్యంలో నివసించటం. ఇది నేను అనుభవించవలసిందే. కనుక తమ్ముడు, నరలోక సత్కృతుడైన నాయన ఏం చెప్పాడో అదే నాకు హితకరం అని, రాజాధిపత్యం కాదని నేను దృఢంగా నమ్ముతున్నాను అని బదులు చెప్పాడు. 105. రాముడు భరతునికి సర్దుబాటు మాటలు చెప్పడం. రాముడు, లక్ష్మణుడు, భరతుడు స్నేహితులతో కలిసి ఇలా దుఃఖిస్తూ ఉండగానే తెల్లవారింది. వెంటనే మందాకినికి వెళ్ళి స్నాన సంధ్యాద్యనుష్ఠానాలన్నీ ముగించుకున్నారు. తర్వాత వారందరూ మౌనంగా కూర్చున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కానీ కొంతసేపు చూసి భరతుడు, అన్నా, నా తల్లిని ఓదార్చావు, నాకు రాజ్యం ఇచ్చావు. ఆ రాజ్యం మళ్ళీ నీకే ఇచ్చేస్తున్నాను, నువ్వే అనుభవించు. వర్షాకాలంలో ప్రవాహ వేగం వల్ల తెగిపోయిన కట్ట సామాన్యుడెవడూ ఆపలేడు. అలాగే ఈ గొప్ప రాజ్యఖండం నీకు తప్ప మరెవరికి సాధ్యం కాదు. జాతి గుర్రం నడక గాడిద నడవలేనట్టే, గరుత్మంతుని వేగం తక్కిన పక్షి ఏది అందుకోలేనట్టే నీ ప్రవృత్తి నేను చూపించలేను. ఎవరిని ఆశ్రయించుకుని అనేకులు బతుకుతారో వాని బతుకు చాలా మంచిది. ఒకళ్ళను ఆశ్రయించుకుని బతికే వాని బతుకు నికృష్టం. ఒకడొక చెట్టు నాటుతాడు, పెంచుతాడు. పొట్టివాళ్లకు అందకుండా పెద్ద పెద్ద కొమ్మలు పెట్టి ఎత్తుగా అది పెరుగుతుంది, పూస్తుంది. కానీ ఆదిలో నాటినవాడు ఎందుకు నాటాడో ఆ ఫలాలు మాత్రం అది ఇవ్వదు. ఇక దానివల్ల ప్రయోజనం ఏమిటి? రాజ్యాధికారం స్వీకరించి నువ్వు మమ్మల్ని అందరినీ పరిపాలించకపోతే నువ్వే అందుకు ఉపమానం అవుతావు. శత్రుంజయ, నువ్వు రాజ్యాధికారం వహించి సూర్యుడిలాగా తేజరిలితో ఉంటే పౌరులందరూ చూసి సంతోషిస్తారు. మదపుటేనుగులు నీ వెంట వస్తూ ఆనందంతో ఘీంకారాలు చేస్తాయి. అంతఃపుర స్త్రీలు బెంగతీరి ఆనందిస్తారు అని చెప్పాడు. రాముణ్ణి భరతుడు ఇలా ప్రార్థించగా అక్కడ ఉండిన వారందరూ బాగుబాగు అని మెచ్చుకున్నారు. అప్పుడు విలపిస్తున్న భరతుణ్ణి ఓదారుస్తూ రాముడిలా బదులు చెప్పాడు. తమ్ముడు, పురుషుడు స్వతంత్రుడు కాడు. తన ఇష్టం వచ్చినట్టల్లా చేయడానికి అతనికి శక్తి లేదు. ఆ పురుషుణ్ణి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి దైవమే తిప్పుతూ ఉంటాడు. డబ్బెంత కూడబెట్టినా చివరికి ఖర్చయిపోయేదే. ఎంతెంత గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నా చివరికి పడిపోవలసిందే. ఎంత కలిసిపోయినా చివరికి విడిపోవలసిందే. ఎంత బతుకు బతికినా చివరికి మృతి పొందవలసిందే. చక్కగా ముగ్గిన పళ్లకు పడిపోవడం తప్ప మరో భయం లేనట్టే పుట్టిన వానికి చనిపోవడం తప్ప మరో భయం లేదు. ఎంత గట్టి దూలాలతో కట్టిన ఇల్లైనా చివికి చివరికి శిథిలం అయిపోయేటట్టు నరులు ముసల్తనము, మృత్యువు ఆక్రమించగా చివరికి నశిస్తారు. సముద్రంలో కలిసిన నది మళ్ళీ వెనక్కి మళ్ళదు. అలాగే గతించిన రాత్రి మళ్ళీ వెనక్కి రాదు. సూర్యకిరణాలు నీళ్లు పీల్చేసేటట్టు ప్రతి ప్రాణికి ఆయువు తగ్గించేస్తూ పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు గడిచిపోతూనే ఉంటాయి. నువ్వు కూర్చున్నా, నడుస్తున్నా ఆయువు క్షీణిస్తూనే ఉంటుంది. నీ సంగతి నువ్వు చూసుకో. ఇతరుల సంగతి నీకెందుకు? మృత్యువు మనిషి నడిస్తే కూడా
నడుస్తుంది, కూర్చుంటే కూడానే కూర్చుంటుంది. ఎంతో దూరం వెళ్ళి మళ్ళీ వచ్చినా మృత్యు కూడా అలాగే వస్తుంది. శరీరం ముడతలు పడుతుంది, వెంట్రుకలు తెల్లబడతాయి. ముసలితనం వల్ల మనిషి శిథిలమైపోతాడు, ఏం చేసి కూడా కోలుకోలేడు. మళ్ళీ యవ్వనం రాదు. మనుషుడు సూర్యుడు ఉదయిస్తే ఇక డబ్బు సంపాదించుకోవచ్చు అని ఆనందిస్తాడు, సూర్యుడు అస్తమిస్తే భోగాలు అనుభవించవచ్చు అని ఆనందిస్తాడు. కానీ తన ఆయువు తరిగిపోతూ ఉందని మాత్రం గుర్తించుకోలేడు. కొత్తగా వచ్చిన ప్రతి ఋతువును చూసి జనులు ఆనందిస్తారు, కానీ ఆ ఋతువులు గడిచిన కొద్దీ మృత్యు సమీపిస్తుందని ఎరగరు. సముద్రంలో కొట్టుకువచ్చిన కర్రలు ఒకప్పుడు కలుస్తాయి, మరొకప్పుడు విడిపోతాయి. అలాగే భార్యలు, పుత్రులు, జ్ఞాతులు, ధనము ఒక్కొక్కప్పుడు కలుసుకోవడము, మరొకప్పుడు విడిపోవడము జరుగుతూ ఉంటుంది. అంటే ఎటు చూసినా దేనికదే గాని కలిసి ఉండడం లేనేలేదు. ప్రపంచంలో ఎవడికి కోరిందల్లా సాధ్యపడదు. కనుక ఎంత దుఃఖించినా చనిపోయిన వాడు మళ్ళీ బతకడు. బయలుదేరి వెళ్ళేవాడిని చూసి నేను మీ వెంట వస్తాను అని మరొకడు బయలుదేరతాడు. అలాగే పూర్వులు తండ్రి తాతలు నడిచిన విధంగానే నడిచారు. దానికి తిరుగులేనప్పుడు ఇక దుఃఖించడం ఎందుకు? తిరుగులేని జలప్రవాహంలాగా వయసు గతించిపోతూనే ఉంటుంది. కనుక ప్రతివాడు సుఖం చూసుకోవాలి. ప్రజలకు సుఖమే ప్రధానం. అనేక మహాయజ్ఞాలు చేసి ధర్మాత్ముడైన మన తండ్రి పాపముక్తుడై స్వర్గానికి వెళ్ళిపోయాడు. మన తండ్రి ధర్మంగా పన్నులు వసూలు చేసి మృతులను చక్కగా పోషించి ప్రజలను సుఖపడేటట్లుగా పాలించి స్వర్గానికి వెళ్ళాడు. సకల సత్కర్మలు చేసి భూరి దక్షిణలు ఇచ్చి అనేక యజ్ఞాలు చేసి మన తండ్రి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అనేక యజ్ఞాలు చేసి భోగాలు పుష్కలంగా అనుభవించి చిరకాలం గొప్ప బతుకు బతికి మన తండ్రి స్వర్గానికి వెళ్ళిపోయాడు. కనుక సజ్జనుల వల్ల కీర్తించబడ్డ మన తండ్రి చనిపోయినందుకు మనం దుఃఖించకూడదు. చితికిపోయిన మానవ దేహం విడిచిపెట్టి మన తండ్రి బ్రహ్మలోకంలో విహరించదగ్గ దైవిక దేహం పొందాడు. కనుక నీ వంటి ప్రాజ్ఞుడెవడు నాయనను గురించి విచారించకూడదు. ధీశాలి అయినవాడు ఇలా దుఃఖించడము, ఏడవడము, కళ్ళనీళ్ళు పెట్టుకోవడము ఎంతమాత్రమూ తగదు. కనుక ఊరడిల్లు, దుఃఖించకు. వెళ్ళి అయోధ్యలో నివసించి ఉండు. తండ్రి నీకు ఇలా ఆజ్ఞాపించాడు. నాయన నన్ను ఎక్కడ ఉండమన్నాడో అక్కడే ఉండి నేను తండ్రి ఆజ్ఞ శిరసావహిస్తాను. నేను నాయన ఆజ్ఞ తిరస్కరించకూడదు, నువ్వు కూడా తిరస్కరించకూడదు. ఎందుకంటే ఆయన మనకు బంధువు, తండ్రి. అంచేత నేను నాయన ఆజ్ఞను అనుసరించి 14 ఏళ్ళు వనవాసం చేస్తాను. పరలోకంలో సుఖాలు అనుభవించాలనుకునేవాడు ఎప్పుడూ ధార్మికుడై ఉండాలి, దయాశాలి అయి ఉండాలి, తండ్రి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ ఉండాలి. కనుక తమ్ముడు, నాయన సదాచారం అంతా గుర్తుంచుకుని నువ్వు రాజ్యం ఏలుకో. రాముడిలా చెప్పి ఊరుకున్నాడు. 106. భరతుడు, బంధువులు, పౌరులు రాముణ్ణి మళ్ళీ ప్రార్థించటం. రాముడిలా చెప్పి ఊరుకోగానే ధార్మికుడైన భరతుడు యుక్తియుక్తంగా ఇలా అన్నాడు. శత్రుంజయ, రామా, దుఃఖము నిన్ను పీడించలేదు, ప్రీతి సంతోషపెట్టలేదు. నీ వంటి వాడు లోకంలో మరెక్కడున్నాడు? జ్ఞాన వయోవృద్ధులకందరికీ నువ్వేమన్నా సమ్మతమే, కానీ ఏమీ ఎరగనట్టు నువ్వు వారిని అన్నీ అడుగుతూ ఉంటావు. ఎవడికి చచ్చిన వాడి మీద బతికిన వాడి మీద ద్వేషం లేదో, ఉన్న వస్తువు మీద లేని వస్తువు మీద కూడా ఎవరికి ఆశ లేదో వాడికి ఇహ దుఃఖం ఎలా ఉంటుంది? ఆత్మానాత్మ వివేకం కలవాడేమి వచ్చినా ఎలా దుఃఖించడో అలాగే నువ్వు ఎంతెంత లేసి వ్యసనాలు వచ్చినా దుఃఖించవు. నువ్వు దేవతా సమానుడవు, సత్యసంగరుడవు, సర్వజ్ఞుడవు, సర్వదర్శివి, మహాత్ముడవు. జనన మరణ రహస్యాలెరింగిన ఇలాంటి నువ్వు ఇలాంటి దుస్సహ దుఃఖం అనుభవించడం ధర్మం కాదు. నేను దేశాంతరంలో ఉన్నప్పుడు నా తల్లి ఏ పాపం చేసిందో అది నేను అంగీకరించలేదు. కనుక నన్ను అనుగ్రహించు. నేను ధర్మపాశబద్ధుడై ఉన్నాను. లేకపోతే దుష్టురాలైన నా తల్లిని సంహరించి ఉందును. కులీనుడు, సత్కర్మ నిరతుడు అయిన దశరథునికి పుట్టి ధర్మాలని తెలిసిన నేను అలాంటి అకార్యం ఎలా చేయగలను? గురువు యజ్ఞయాగాలు అనేకాలు చేసినవాడు వృద్ధుడు, రాజు, పైగా చనిపోయాడు. అన్నిటికీ మించి తండ్రి. ఇన్ని కారణాల వల్ల నేను నాయనను గ్రహించలేకుండా ఉన్నాను. కానీ ధర్మము అర్థము కూడా లేని ఇలాంటి దుష్కార్యం స్త్రీ కోసం ధర్మం తెలిసిన వాడు ఎవడు చేయగలడు? అంతకాలానికి ప్రాణులకు బుద్ధిజాడ్యం వస్తుందని శాస్త్రమే. దానికి నాయనే ఉదాహరణ. ఇదిగో, నువ్వు ఇది చేయకపోతే నేను ఇప్పుడు విషం తాగుతాను అని నా తల్లి భీష్మించు కూర్చోవడం వల్ల, తనకు నా తల్లి మీద గల మోహం వల్ల మంచి చెడ్డలు ఆలోచించక నాయన చేసిన ఈ దుష్కార్యం నువ్వు చక్క చేయాలి. తండ్రి చేసిన అకార్యం చక్క చేసిన వాడే కొడుకు కానీ అన్యుడు కాడు. నువ్వు అలాంటి కొడుకు అనిపించుకో. నాయన సజ్జనులు గర్హించే పని చేశాడు. దాని ఫలితం నువ్వు అనుభవించొద్దు. కైకను, నన్ను, నాయనను, స్నేహితులను, బంధువులను, పౌర జానపదులను అందరినీ నువ్వు రక్షించాలి. అరణ్యం ఎక్కడ, క్షాత్రం ఎక్కడ, జడలెక్కడ, రాజ్యపాలనం ఎక్కడ? ఇలాంటి విరుద్ధ కార్యం నువ్వు చేయకూడదు. ప్రజాపాలన చేయడానికి అర్హత కలిగించే పట్టాభిషేకం చేసుకోవడమే క్షత్రియుని ప్రథమ ధర్మం.
తాపస ధర్మం అప్రత్యక్షం, నిరూపించశక్యం కానిది, ముందు ముందెప్పుడో గాని ఫలించేది కాదు. క్షత్రియునికి ఇది నిశ్చితం అని ఎక్కడా నిరూపణ లేదు. త్యాగభోగాలకు తన్మూలాన పరలోక శ్రేయస్ సాధనకు మూలం అయిన ప్రజాపాలన రూపమైన స్వధర్మం విడిచి క్షత్రియుడైన వాడెవడైనా అలాంటి తాపస ధర్మం అవలంబిస్తాడా? నువ్వు కష్టాలు కలిగించే అధర్మమే అవలంబిస్తానంటావా? అయితే రాజ్యాధికారం పుచ్చుకో. 4 వర్ణాల వారిని ధర్మంగా పరిపాలించడం మాటలతో అయ్యే పని కాదు. 4 ఆశ్రమాలలో గృహస్థాశ్రమే మంచిది అని ప్రాజ్ఞులు చెప్తారు. నువ్వు ధర్మం తెలిసి ఉండి వానప్రస్థాశ్రమంలో ఎలా ప్రవేశిస్తావు? నేను విద్యలోనూ పదవిలోనూ పుట్టుకలోనూ కూడా నీకంటే చిన్నవాణ్ణి కదా. నువ్వుండగా నేను రాజ్యాధికారం ఎలా స్వీకరిస్తాను? కాకపోయినా నువ్వు లేకుండా అది నేను ఎలా నిర్వహించగలను? కనుక నువ్వు స్వధర్మం గుర్తుంచుకో. పితృపితామహ క్రమాగతమైన మన రాజ్యం బంధువులతో కూడా చక్కగా పరిపాలించు. కనుక మంత్రులు, పౌరజానపద ప్రముఖులు, ఋత్విక్కులు, పురోహితుడు, బంధువులు నీకిక్కడే అభిషేకం చేస్తారుగాక. నువ్విక్కడ అభిషిక్తుడు అయ్యే దేవేంద్రుడిలాగా మాతో అయోధ్యకురా. దేవర్షి పితృరుణాలు తీర్చుకుంటూ, శత్రువులను సంహరిస్తూ, సమస్త కోరికలు తీర్చి బంధువులను స్నేహితులను తృప్తిపరుస్తూ నన్ను కూడా నువ్వే పరిపాలించు. ఆర్య, ఇప్పుడే నీ పట్టాభిషేకం చూసి నీ స్నేహితులందరూ ఆనందించాలి. నీ శత్రువులందరూ దారి తెన్ను తోచకుండా పారిపోవాలి. పురుష పుంగవ, జననింద లేకుండా నా తల్లిని, పాపాలంటకుండా నాయనను నువ్వు ఇప్పుడే రక్షించు. సాష్టాంగ నమస్కారాలు చేసి నేను ప్రార్థిస్తున్నాను. మహేశ్వరుడు ప్రాణులందరి మీద అనుగ్రహం ఉంచేటట్టు నువ్వు నా మీద, బంధువుల మీద అనుగ్రహం ఉంచు. ఇలా నేను ఎంత ప్రార్థించినా వినిపించుకోకుండా అడవుల్లో నువ్వు ఇంకా ముందుకే వెళ్ళిపోతానంటావా? అయితే పద, నీతో నేను వస్తాను. ఇలా భరతుడు ఎంత ప్రార్థించినా రాముడు అయోధ్యకు వెళ్ళాలనుకోలేదు. తండ్రి ఆజ్ఞ ప్రకారం వనవాసం చేయడానికే నిశ్చయించుకున్నాడు. అదంతా చూసి అక్కడ ఉన్నవారందరూ రాముడు అయోధ్యకు రాడు అని దుఃఖం పొందారు. రాముడు అన్నమాట తప్పడు అని ఆనందము పొందారు. అయినా వారందరూ యుక్తియుక్తంగా ఉన్న భరతుని మాటలు మెచ్చుకొని తాము కూడా అయోధ్యకు రమ్మని రాముని ప్రార్థించారు. 107. భరతుడే రాజ్యాధికారి అని రాముడు అంగీకరించడం. పౌరుల కోరిక, భరతుని పునఃపున ప్రార్థనము విని రాముడిలా చెప్పాడు. తమ్ముడు, దశరథ మహారాజుకు కైకకు ముద్దుల కొడుకువైన నువ్వు చెప్పింది బాగానే ఉంది. అయితే మన తండ్రి వెనుకటికి మీ అమ్మను పెళ్లాడినప్పుడు నీ మాతామహునకు నీ కుమార్తె అయిన కైకకు పుట్టిన నా కుమారునికే రాజ్యం ఇస్తాను అని మాట ఇచ్చి ఉన్నాడు. అదలా ఉండగా పూర్వం దేవదానవ సంగ్రామ కాలంలో మహారాజు ఆనందించి నీ తల్లికి 2 వరాలు ఇచ్చాడు. అంచేత నీ తల్లి మహారాజు చేత ఒట్టు పెట్టించుకుని నన్ను అడవులకు పంపి నీకు పట్టాభిషేకం చేయడం రూపంగా తన 2 వరాలు చెల్లించమని కోరింది. మహారాజు వెంటనే ఆ వరాలు ఆమెకి ఇచ్చాడు. ఈ విధంగా నేను 14 ఏళ్లు వనవాసం చేసేటట్టు నాయన నాకు ఆజ్ఞాపించాడు. అంచేతనే నేను నాయన మాట నిలపడానికి సీతతోనూ లక్ష్మణునితోనూ అడవులకు వచ్చాను. అంచేత నువ్వు కూడా వెంటనే పట్టాభిషేకం చేసుకుని నాయన మాట నిలపవలసి ఉంది. నా కోసం నువ్వు నాయన రుణం తీర్చాలి. ఈ విధంగా నువ్వు నాయనకు, నీ తల్లికి ఆనందం కలిగించాలి. పూర్వం గయాక్షేత్రంలో పితృయజ్ఞం చేస్తూ గయుడన్న మాటలు నువ్వు వినలేదు? పుత్రుడనగా పుత్ అనే నరకంలో పడకుండా తండ్రిని రక్షించేవాడు అని కదా అర్థం. సకల సుఖాలు సమకూరుస్తూ తండ్రిని రక్షించడం వల్ల కూడా పుత్రుడు అనిపించుకుంటాడని తెలుసు కదా. ప్రతివాడు తనకి గుణవంతులు, మహాపండితులు అయిన కొడుకులు చాలామంది కలగాలని కోరుకోవాలి. వారందరిలోనూ చివరికి ఒక్కడైనా గయలో పితృశార్థం చేయకుండా ఉండడు. రాజేషులందరూ ఇలాగే చేశారు. కనుక పురుషశార్థుల నువ్వు కూడా నాయన నరకంలో పడిపోకుండా రక్షించు. అయోధ్యకు వెళ్ళిపో. రాజపురుషులందరినీ కూర్చుకుని శత్రుఘ్నుని సాయంతో రాజ్యం పాలించి ప్రజలను సుఖపెట్టు. నేను కూడా సీతాలక్ష్మణులతో దండకారణ్యానికి వెంటనే వెళ్ళిపోతాను. అయోధ్యకు వెళ్ళి మనుషులకందరికీ నువ్వు రాజువై ఉండు. అడవులకు వెళ్ళి మృగాలకన్నిటికీ నేను రాజునై ఉంటాను. తమ్ముడు, శ్వేతచిత్రం సూర్యకిరణాల వేడిమి తొలగించి నీ శిరస్సుకు చల్లని నీడ కలిగించుగాక. నేను సర్వోత్తమమైన అడవి చెట్ల నీడను ఆశ్రయించి సుఖంగా ఉంటాను. శత్రుఘ్నుడు నీకు సాయం, లక్ష్మణుడు నాకు సాయం. ఇలా అన్నదమ్ములం మనం నలుగురము నాయన సత్యప్రతిజ్ఞ నిలబెడదాం. ఇక విచారించకు. 108. జాబాలి రాముణ్ణి రాజ్యం స్వీకరించమని బోధించటం. రాముడు భరతుణ్ణి ఇలా సమ్మతిపరుస్తూ ఉండగా జాబాలి అనే బ్రాహ్మడొకడు రామునితో ఇలా అధర్మవాదం ప్రారంభించాడు. రామ, మహామేధావంతుడవు, మహాధైర్యశాలివైన నీకు ఇలాంటి ప్రాకృత బుద్ధి తగదు. ఎవనికెవడు బంధువు? ఎవనికి ఎవని వల్ల ఏం ప్రాప్తించాలి? ఎవనికి వాడొక్కడే పుడతాడు, ఎవడికి వాడొక్కడే మరణిస్తాడు. కనుక రామ, తల్లి అని తండ్రి అని ఎవడు తాపత్రయపడతాడో వాడు పిచ్చివాడు.
గ్రామాంతరం వెళ్ళేవాడు ఎక్కడో ఒక చోట ముందుకు వెళ్ళేటప్పుడు అది విడిచిపెట్టేసి వెళ్ళి మరో చోట నివసిస్తాడు. ఇలా ఏ స్థలమూ వాడిది కాదు. ఈ జీవయాత్రలో తల్లి, తండ్రి, ఇల్లు, డబ్బు అంతా అలాంటిదే. బుద్ధిగలవాడెవడు వాటి కోసం బాధపడడు. ఇలాంటి స్థితిలో తండ్రి ద్వారా సంక్రమించిన రాజ్యం నువ్వెందుకు వదులుకోవాలి? వదులుకుని విషమము, బహుకంటకము, దుఃఖభూయిష్టము అయిన వానప్రస్థాశ్రమం ఎందుకు అవలంబించాలి? కనుక సకలైశ్వర్య సంపూర్ణమైన అయోధ్యకు వెళ్ళి నువ్వు పట్టాభిషేకం చేసుకో. పతివ్రత అయిన స్త్రీ భర్త కోసం ఎదురు చూసేటట్టు అయోధ్య నీ కోసం ఎదురు చూస్తుంది. రాజపుత్ర, గొప్ప గొప్ప రాజభోగాలన్నీ అనుభవిస్తూ స్వర్గంలో దేవేంద్రుడిలాగా అయోధ్యలో నువ్వు స్వేచ్ఛా విహారం చెయ్యి. దశరథుడు నీకేమీ కాడు. దశరథుడికి నువ్వేమీ కావు. అతను ఒక రాజు, నువ్వు మరో రాజువు. కనుక నేను చెప్పినట్టు చెయ్యి. ప్రాణికి తండ్రి ప్రధాన కారణం కాదు. దశరథుడు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయాడు. ఇది మనుషులకందరికీ స్వభావమే. నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు. ఐహిక భోగాలు విడిచిపెట్టేసి డబ్బు కోసం ఏడ్చేవాళ్ళని, ధర్మం కోసం తంటాలు పడేవాళ్ళని చూస్తే నాకు జాలి పుడుతోంది. ఐహిక భోగాలు అనుభవించే వాళ్ళదే జన్మ. తక్కిన వాళ్ళు ఈ భూలోకంలో నానా బాధలు అనుభవించి చివరికి నశించిపోతారు. అష్టకాశ్రాద్ధమని, ప్రత్యాబ్దికమని మన వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారే, అలాంటప్పుడు ఎంతెంత అన్నం వ్యర్థమైపోతుందో ఆలోచించు. చచ్చిన వాడేమి తింటాడు? ఒకడు తిన్నది మరొకరిని దేహానికి సంక్రమించేటట్లయితే ఎక్కడికో వెళ్ళేవాడికి కూడా ఇంట్లో అన్నం పెడితే ముడుతుందా? దేవతలను పూజించు, యజ్ఞాలు చెయ్యి, తపస్సు చెయ్యి, సమస్తము విడిచిపెట్టేయి. ఇలాంటి బోధలు చేసే గ్రంథాలు డబ్బు లాగడంలో చాలా చతురులైన వారు చేసేవి. కనుక బుద్ధిమంతుడా, పరలోకం అంటూ ఒకటి లేదు అని నిశ్చయించుకో. ప్రత్యక్ష ఫలితాలు కలిగించే పనులే చెయ్యి, పరోక్ష ఫలాలు కలిగించే పనులు వెనక్కి ఈడ్చేయి. రాజ్యం స్వీకరించు. కళ్లకు కనపడుతున్నదే ఉన్నది, లేనిది లేదు అనే సిద్ధాంతం సర్వజన సమ్మతమైనది. నువ్వు ఇది అవలంబించు. లే, భరతుడు ప్రార్థిస్తున్నాడు, రాజ్యాధికారం పుచ్చుకో. 109. రాముడు జాబాలి మాటలు ఖండించడం. జాబాలి మాట విని సత్యనిష్ఠుడైన రాముడు దృఢనిశ్చయంతో ఇలా అన్నాడు: బ్రాహ్మణోత్తమ, నా క్షేమం కోరి నువ్వు చెప్పిన మాట అలా చేయతగ్గదిగానే కనబడుతుంది, కానీ పూర్తిగా అకార్యం. అది హితకరంగానూ ఉంది, కానీ సర్వాత్మన అపాయకరం. హద్దు పద్దు లేకుండా తిరుగుతూ పాపకార్యాలు చేస్తూ వైదిక ధర్మం విడిచిన వాడిని సజ్జనులు దగ్గరికి రానివ్వరు. ఒక పురుషుడు కులీనుడో, హీనకులుడో, వీరుడో, భీరువో, శుచిగలవాడో, అశుచిమంతుడో, ఆ సంగతులన్నీ వాని నడతే స్పష్టం చేసేస్తుంది. సహజంగా నేను దుష్టుణ్ణై సజ్జనుడైనట్టు, శుచిహీనుణ్ణై శుచిగలవాడనైనట్టు, దుర్లక్షణాలు గలవాడినై మంచి లక్షణాలున్నట్టు, దుశ్శీలుణ్ణై సజ్జనుడైనట్టు కనపడుతూ ఉండటం, నేను ధర్మం విడిచి వైదిక ధర్మాచారం కూడా విడిచిపెట్టేసి లోకసంకరం చేసే నీ ఉపదేశం గ్రహించి నడుచుకుంటే కార్యాకార్యాలు తెలిసిన జ్ఞానవంతుడు ఎవడైనా నన్ను ఆదరిస్తాడా? నేను నా తండ్రి ఎదుట చేసిన ప్రతిజ్ఞ విడిచిపెట్టి నువ్వు చెప్పిన ప్రకారం అధర్మం ఆచరిస్తే తర్వాత నా మాట ఎవరు వింటారు? నేను స్వర్గం మాత్రం ఎలా పొందగలను? లోకమంతా యథేచ్ఛగా సంచరించే చూపుతో ఉంటుంది, కానీ రాజులు ఇలా నడుచుకుంటే ప్రజలు అలాగే నడుచుకుంటారు. భూతదయ్యే ప్రధానంగా గలది. సనాతనము అయిన రాజధర్మానికి సత్యమే మూలం. అంచేత రాజ్యం సత్యాత్మకంగా ఉంటుంది. లోకమంతా సత్యంలోనే ఉంది. మహర్షులు, దేవతలు సత్యమే గొప్పదని చెప్పారు. ఈ లోకంలో సత్యవాది అయిన వాడే పరమపదం పొందగలడు. లోకులు అసత్యవాదిని చూస్తే పామును చూసి భయపడేటట్లు భయపడతారు. లోకంలో సత్యమే పరమధర్మం, సత్యమే స్వర్గానికి మూలం. లోకంలో సత్యమే ఈశ్వరుడు, సత్యమే లక్ష్మి. సమస్తానికి సత్యమే ఆధారం. సత్యం కంటే గొప్పది మరొకటి లేదు. దానాలకు, యాగాలకు, హోమాలకు, తపస్సులకు, వేదాలకు మూలం సత్యమే. అంచేత ప్రతివాడు సత్యనిష్ఠుడు కావాలి. సత్యవంతుడు లోకాలు పరిపాలిస్తాడు, కులాలు ఉద్ధరిస్తాడు, స్వర్గసుఖం అనుభవిస్తాడు. అసత్యవంతుడు నరకానికి పోతాడు. నేను సత్యప్రతిజ్ఞుణ్ణి. సత్యం మీద ఒట్టు పెట్టి వనవాసం చేస్తానని దీక్ష పట్టాను. సత్యస్వరూపమైన నా తండ్రి ఆజ్ఞను నేను ఎలా జవదాటగలను? నువ్వెన్ని చెప్పినా లోభం వల్ల కానీ, మోహం వల్ల కానీ, అజ్ఞానం వల్ల కానీ, తామసం వల్ల కానీ నేను నా తండ్రి సత్యప్రతిజ్ఞను ఎంతమాత్రము భంగపరచను. అసత్యవాదులు, చంచల చిత్తులు చేసే హవ్యకవ్యాలు దేవతలు, పితృదేవతలు కూడా స్వీకరించరు అని మనం వింటున్నాం. సత్యరూపమైన ఈ ధర్మం నాకు ఆత్మస్వరూపంగా కనబడుతుంది. అంచేత నేను సత్పురుషులు అంగీకరించే ఈ జటావల్కలాలు నేను స్వీకరించాను. క్షుద్రులు, దయాశూన్యులు, లుబ్ధులు మొదలైన పాపకర్మలు సేవించే క్షత్రియం నేను విడిచిపెట్టేస్తాను. క్షత్రియ ధర్మంలో అధర్మం ఎక్కువ, ధర్మం బొత్తిగా తక్కువ. మనసుతో దుస్సంకల్పం చేయడం, శరీరంతో అది చేయడం.
వాచ అబద్ధమాడటం. ఇలా పాపకర్మ 3 విధాలు: భూమి, కీర్తి, యశస్సు, ఐశ్వర్యము సత్యవాది అయిన పురుషుణ్ణే కోరుతూ ఉంటాయి. స్వర్గంలో ఉండిన అతన్నే చూస్తూ ఉంటాయి. అంచేత ప్రతివాడు సత్యమే అవలంబించాలి. ఇది మంచి మార్గం, నువ్వు ఇలా చెయ్యి అని నువ్వు నాకు బోధించావే, అది మంచిదిగా కనపడుతోంది, కానీ అకార్యం. నేను వనవాసం చేస్తానని నా తండ్రికి మాట ఇచ్చాను. ఇవాళ భరతుని మాట విని అది ఎలా తప్పగలను? నా తండ్రి ఎదుట నేను స్థిరంగా ప్రతిజ్ఞ చేశాను. అది విని అప్పుడు దేవేరి అయిన కైక చాలా సంతోషించింది. నియత భోజనం చేస్తూ అడవుల్లో ఉండి దేవతలను, పితృదేవతలను అర్చిస్తూ ఇంద్రియ వర్గాన్ని సంతుష్టిపరిచి కార్యాలు గుర్తిస్తూ నిష్కపటంగా నేను లోకయాత్ర సాగిస్తాను. అగ్నిదేవుడు, వాయుదేవుడు, సోముడు పూర్వజన్మల్లో ఈ కర్మలో పుట్టి వేదవిహితం అయిన కర్మ అంతా చేయడం వల్ల తర్వాత అగ్ని, వాయువు, సోముడు అయి వెలిశారు. ఇంద్రుడు 100 యజ్ఞాలు చేసి దేవేంద్రుడైనాడు. మహర్షులు ఉగ్రమైన తపస్సు చేసి స్వర్గానికి వెళ్ళిపోయారు. రాముడిలా అని కొంతసేపు ఊరుకుని జాబాలి కుచితవాదం సహించలేక అతని మాటలు గర్హిస్తూ మళ్ళీ ఇలా అన్నాడు: సత్యము, ధర్మము, పరాక్రమము, భూతదయ, ప్రియవాదిత్వము, దేవబ్రాహ్మణ అతిథి పూజలు స్వర్గానికి మార్గాలని పెద్దలు చెప్పారు. కనుకనే బ్రాహ్మణోత్తములందరూ ఈ విషయం గుర్తించి ధర్మం ఆచరిస్తూ స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నారు. నీది విషమ బుద్ధి, అధర్మనిరతుడవు, నాస్తికుడవు. నిన్ను తన దగ్గర చేర్చుకున్నందుకు నా తండ్రిని నేను నిందిస్తాను. పండితులైన వాడు నాస్తికునికి వైపే చూడకూడదు. నీకు వెనకటివారు, ముందరివారు అనేక శుభకర్మలు చేశారు. ఇహపరాలు జయించి ఆకాశాన నక్షత్ర రూపంలో వెలుగుతున్నారు. అంచేతనే బ్రాహ్మణులు యజ్ఞయాగాలు చేస్తున్నారు. ధర్మపరాయణులు, సర్జన సాంగత్యం చేసేవారు, తేజశాలులు, దాన ధర్మాలు చేసేవారు, అహింసా నిరతలు, నిర్దోషులు అయిన మునులు లోకానికంతటికీ పూజ్యులు. రాముడు రోషంగా ఇలా చెప్పగా జాబాలి, నేను నాస్తిక వాక్యాలు చెప్పను. నేను నాస్తికుణ్ణి కానే కాను. పరలోకం లేదు అనేది నా అభిప్రాయం కాదు. ఎందుకంటే సంకటకాలం వచ్చినప్పుడు మాత్రమే అగత్యం అయితే నేను నాస్తికవాదం చేస్తాను. ఇప్పుడు చెడ్డకాలం వచ్చి పడింది, అందుచేతనే నేను నాస్తికవాదం చేశాను. నిన్ను అడవుల్లో నుంచి అయోధ్యకు తీసుకువెళ్ళడానికి నేను ఇలా మాట్లాడాను అని సర్ది చెప్పుకున్నాడు. 110. వశిష్ఠుడు రాముణ్ణి రాజ్యం స్వీకరించమనడం. రాముడు క్రుద్ధుడై ఉండడం చూసి వశిష్ఠుడు అందుకుని, రామా, జాబాలి కూడా జనులు పరలోకాలకు వెళ్తారని మళ్ళీ ఈ లోకాలకు వస్తారని ఎరిగినవాడే. అతను నాస్తికుడు కాడు. నిన్ను మళ్లించడానికి అతను అలా అన్నాడు. ఇప్పుడు నేను లోకోత్పత్తి చెబుతా విను. ఆదిలో ప్రపంచం అంతా జలమయంగా ఉంది. ఆ జలంలో ఈ భూమి పుట్టింది. తర్వాత స్వయంభూ అయి బ్రహ్మదేవుడు సకల దేవతలతోనూ అవతరించాడు. ఆ తర్వాత ఆ జలంలో నుంచి నారాయణుడు వరహావతారం ఎత్తి భూమిని ఉద్ధరించాడు. అంతటా బ్రహ్మ సకల జగత్తు సృష్టించాడు. ఆకాశ ప్రభవుడు, శాశ్వతుడు, నిత్యుడు, అవ్యయుడు అయిన ఆ బ్రహ్మకు మరీచి పుట్టాడు. మరీచి కొడుకు కాశ్యపుడు, కాశ్యపుని కొడుకు వివస్వంతుడు, వివస్వంతుని కొడుకు వైవస్వతుడు, ఆ వైవస్వతుడు మనువు, ఇతనే మొదటి ప్రజాపతి. మనువు కొడుకు ఇక్ష్వాకువు, మనువు ఇక్ష్వాకునకు సమృద్ధమైన భూమినిచ్చాడు. ఆ ఇక్ష్వాకువే అయోధ్యకు మొదటి రాజు. ఇక్ష్వాకు కొడుకు కుక్షి, కుక్షి కొడుకు వికుక్షి, వికుక్షి కొడుకు ప్రతాపశాలైన బాణుడు, బాణుని కొడుకు మహాబాహుడైన అనరణ్యుడు. ఆ అనరణ్య మహారాజు ప్రజాపాలన చేసేటప్పుడు అనావృష్టి, దుర్భిక్షము, కరువు కాటకాలు ఎప్పుడూ సంభవించలేదు. దేశంలో ఏ మూల చోరబాధ కూడా ఎవరికి కలగలేదు. అనరణ్యుని కొడుకు పృథువు, పృథువు కొడుకు త్రిశంకు మహారాజు. సత్యప్రతిజ్ఞుడైన విశ్వామిత్రుని అనుగ్రహం వల్ల సశరీరంగా స్వర్గానికి వెళ్ళాడు. త్రిశంకు కొడుకు దుందుమారుడు, దుందుమారుని కొడుకు మహాతేజస్శాలైన యవనాశ్రుడు, యవనాశ్రుని కొడుకు మాంధాత, మాంధాత కొడుకు సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ప్రేషణజిత్తు అని 2 కొడుకులు. వారిలో ధ్రువసంధి కొడుకు భరతుడు, భరతుని కొడుకు అసితుడు. హైహయులు, తాళజంగులు, శశిబిందులు అనే రాజులు తనతో యుద్ధానికి సిద్ధపడగా అసితుడు వారిని ఎదిరించి యుద్ధం చేశాడు. కానీ చివరకు ఓడిపోయి అరణ్యాలకు పోయి ముని అయి ఒక పర్వతం మీద ఘోర తపస్సు చేశాడు. ఇతని భార్యలు 2 గర్భవతులయ్యారు. వారిలో ఒకటి గర్భం చెడగొట్టాలని తన సవతికి విషం పెట్టింది. భృగువంశీకుడైన చ్యవనుడు అప్పుడు ఆ హిమగిరి మీదే ఉన్నాడు. విషం తిన్న అసితుని భార్య పేరు కాళింది. ఆమె తనకు కొడుకు పుట్టాలని కోరుకుంటూ వెళ్ళి చ్యవనునికి నమస్కరించింది. దేవి, నీకు కొడుకు పుడతాడు. అతను మహాత్ముడు, త్రిలోక విఖ్యాతుడు, ధార్మికుడు, సుశీలుడు, వంశకర్త, శత్రుంజయుడు అవుతాడని దీవించి పంపాడు. అందుకు ఆనందించి కాళింది చ్యవనుడికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి ఇంటికి వచ్చి కొడుకుకి జన్మనిచ్చింది. ఆ కొడుకు కళ్ళు తామర పూరేకుల్లా ఉన్నాయి. అతని మొహాన బ్రహ్మవర్చస్సు తాండవిస్తోంది. ఆ పిల్లాడు విషంతో పుట్టాడు కనుక సగరుడు అనే
ప్రఖ్యాతుడయ్యాడు. ఆ సగరుడు పర్వకాలంలో యజ్ఞం చేసి ఈ ప్రజలందరినీ భయభ్రాంతులను చేస్తూ సముద్రం తవ్వించాడు. సగరుని కొడుకు అసమంజుడు. అతను లోకకంటకుడై పాపకార్యాలు ప్రారంభించాడు. అందుకు కోపించి సగరుడు తన కొడుకు అని కూడా సందేహించక అసమంజుడిని అడవులకు పంపించేశాడు. అసమంజుని కొడుకు అంశుమంతుడు. అతను మహాపరాక్రమశాలి. అంశమంతుని కొడుకు దిలీపుడు. దిలీపుని కొడుకు భగీరథుడు. భగీరథుని కొడుకు కాకొత్సుడు. అతని పేరు మీదుగానే మీరందరూ కాకొత్సులైనారు. కాకొత్సుని కొడుకు రఘుమహారాజు. ఈ రఘుమహారాజు మూలంగానే మీరందరూ రాఘవులైనారు. రఘువునకు తేజస్శాలి అయిన కొడుకు పుట్టాడు. అతను పురుషాధికుడని, కల్మాషపాదుడని, సౌదాసుడని లోకంలో ప్రసిద్ధి పొందాడు. కల్మాషపాదుని కొడుకు శంఖనుడు. అతని కల్మాషపాదుడే చంపేశాడు. శంఖనుని కొడుకు సుదర్శనుడు. అతను మహాశూరుడు. సుదర్శుని కొడుకు అగ్నివర్ణుడు. అగ్నివర్ణుని కొడుకు శీఘ్రగుడు. శీఘ్రగుని కొడుకు మరుడు. మరుని కొడుకు ప్రశస్త్రుకుడు. ప్రశస్త్రుకుని కొడుకు అంబరీషుడు. అతను మహా తేజస్శాలి. అంబరీషుని కొడుకు నహుషుడు. అతను సత్యపరాక్రముడు. నహుషుని కొడుకు నాభాగుడు. అతను పరమధార్మికుడు. నాభాగునకు అజుడు, సువ్రతుడు అని 2 కొడుకులు. అజుని కొడుకే ధర్మాత్ముడైన నీ తండ్రి దశరథుడు. అతని పెద్ద కొడుకు నువ్వే అతని వారసుడవు. కనుక రాజ్యాధికారం స్వీకరించి నీ ప్రజలను ఏలుకో. ఇక్ష్వాకు వంశంలో మర్యాద ఏమిటంటే జ్యేష్ఠుడే రాజ్యాధికారం వహించాలి. జ్యేష్ఠుడుండగా కనిష్ఠుడు రాజ్యం స్వీకరించడం మీ కులాచారం కాదు. నువ్వు సనాతనమైన రఘువంశాచారం తప్పి నడవడం మంచిది కాదు. కనుక ధన కనుక రత్న సమృద్ధమైన భూమండలానికి ఆధిపత్యం వహించి నీ పూర్వులలాగానే ప్రజలను ఏలి కీర్తి సంపాదించుకో అని చాలా దూరం చెప్పాడు. 111. భరతుడు దర్భశయ్య మీద రామునికి అడ్డంగా పడుకోవడం. వశిష్ఠుడు ధర్మ సంయుక్తంగా మళ్ళీ అందుకుని, రామ, ప్రతి పురుషునకు తల్లి, తండ్రి, ఆచార్యుడు ఈ 3 గురువులు. తల్లి తండ్రి జన్మనిస్తే ఆచార్యుడు చదువు చెప్పి జ్ఞానం ఇస్తాడు. అంచేత ఆచార్యుడు కూడా గురువు అనిపించుకుంటున్నాడు. కనుక నేను నీ తండ్రికి నీకు కూడా ఆచార్యుడను. నేను చెప్పినట్టు నడుచుకుంటే నువ్వు నీ పూర్వరాజుల మార్గం తప్పినవాడవు కాబోవు. ఈ బ్రాహ్మణోత్తములు, ఈ పౌరులు, ఈ క్షత్రియులు, ఈ వయసులు, ఈ మంత్రులు నిన్ను ఆశ్రయించుకుని ఉన్నారు. వీరిని న్యాయంగా పరిపాలిస్తే నీ పూర్వరాజుల మార్గం తప్పినవాడవు కాబోవు. నీ తల్లి ధర్మశీలి, పైగా వృద్ధురాలు. తండ్రి కంటే తల్లి 100 రెట్లు ఎక్కువ అని పెద్దల వచనం. అలాంటి నీ తల్లికి నువ్వు శుశ్రూష చేయకుండా ఉండడం మంచిది కాదు. ఈమె మాట వింటూ నడుచుకుంటే నువ్వు నీ పూర్వరాజుల మార్గం తప్పినవాడవు కావు. ఇన్ని విధాల వేడుకుంటున్న భరతుని మాట వింటే నువ్వు నీ స్వధర్మం విడిచిపెట్టినవాడవు కావు అని ముద్దుగా చెప్పాడు. అందుకు రాముడు, కొడుకులు పుట్టడం కోసం తల్లిదండ్రులు చేసే వ్రతాలకు, ఉపవాసాలకు, కొడుకు పుట్టాక పాలివ్వడం, పెంచడం, అన్నం పెట్టడం, కోరికలన్నీ తీర్చడం, మంచి మాట్లాడడం, ఇలాంటి వాటికి బదులు తీర్చడం ఎవరికీ సాధ్యం కాదు. నా తండ్రి దశరథ మహారాజు. ఆయన నాకు ఆజ్ఞాపించినది నేను చేస్తానని మాట ఇచ్చినది అసత్యం కాకూడదు కదా అని బదులు చెప్పాడు. రాముడిలా చెప్పగా భరతుడి దగ్గరే ఉండిన సుమంత్రుడిని పిలిచి, సారథి, ఈ కటిక నేల మీద వెంటనే నువ్వు దర్భశయ్య సిద్ధపరచు. అప్పు పుచ్చుకున్నవాడు అది ఎగబెడితే ఇచ్చిన బ్రాహ్మణుడు అది ఇచ్చేదాకా వాని గుమ్మానికి అడ్డంగా పడుకునేటట్టు నేను నా అన్నయ్య నా ప్రార్థన అంగీకరించేదాకా అన్నం ముట్టకుండా, కళ్ళు విప్పకుండా అతని కాళ్ళకడ్డంగా పడి ఉంటాను అన్నాడు. కానీ సుమంత్రుడు ఇందుకేం చెప్తావు అన్నట్టు రామునికేసి చూస్తూ ఊరుకోగా భరతుడు స్వయంగానే దర్భాలు తెచ్చి పరుచుకుని అడ్డంగా పడుకున్నాడు. అది చూసి రాముడు, నాయనా, నేను నీకేం అపకారం చేశాను ఇలా అడ్డంగా పడుకున్నావు? బ్రాహ్మణుడు మాత్రమే ఒక పార్శ్వాన పడుకుని హఠం చేయవచ్చు, కానీ మూర్ధాభిషిక్తుడైన క్షత్రియ యువకుడికి ఇది ధర్మం కాదు. లే, ఈ వ్రతం విడిచిపెట్టు, వెంటనే అయోధ్యకు వెళ్ళిపో అన్నాడు. అప్పుడు భరతుడు అక్కడ ఉండిన పౌరజానపదులను చూసి, అన్నయ్యను మీరేమీ అనలేమి అని అడిగాడు. అందుకు వారు, రాముడి సంగతి మాకు తెలుసు, అతను న్యాయమే చెప్పాడు. రాముడు తండ్రి ఆజ్ఞ మీద నిలిచి ఉండినాడు, అందుచేత మేము అతన్ని ఏమీ అనలేకుండా ఉన్నాం అని బదులు చెప్పారు. అది విని రాముడు, వీరందరూ మనకు స్నేహితులు, ధర్మబుద్ధి గలవారు. వీరు చెప్పినది నేను చెప్పింది బాగా అర్థం చేసుకో. లే, నన్ను తాకి జలం కూడా ముట్టుకో అన్నాడు. భరతుడు అలాగే చేసి, అయ్యా, బ్రాహ్మణోత్తములారా, పౌరజానపదులారా, మంత్రులారా, నా మాట వినండి. నాకు రాజ్యం ఇమ్మని మా తండ్రిని నేను కోరలేదు. నాకు రాజ్యం వచ్చేటట్టు చేయమని మా తల్లిని కోరలేదు. పరమధర్మజ్ఞుడైన రాముణ్ణి అడవులకు వెళ్ళమని కూడా నేను చెప్పలేదు. అయితే తండ్రి మాట చొప్పున అన్న అడవుల్లో ఉండడం తప్పకపోతే ఆ 14 ఏళ్ళు నేనే ఉంటా అడవుల్లో అన్నాడు. ధర్మాత్ముడైన రాముడు భరతుని మాట విని ఆశ్చర్యచకితుడై పౌరులను, జానపదులను చూసి, నా తండ్రి బతికినంత కాలము ఏమి అమ్మాడో, ఏమి కుదవబెట్టాడో, ఏది కొన్నాడో దాన్ని తిప్పడానికి నాకు భరతునకు కూడా అధికారం లేదు. నేను వనవాసానికి బదులుగా రాజ్యాధికారం అంగీకరించకూడదు. కైక చెప్పింది, నా తండ్రి చేసింది కూడా యుక్తంగానే ఉన్నది.
భరతుడు శమధమాది గుణ సంపత్తి కలవాడని గురుభక్తుడని ఎరుగుదును. అతనికి మంగళం కలగాలి. నేను వనవాసం పూర్తి చేసుకుని వచ్చి ధర్మశీలుడైన భరతునితో కలిసి ప్రజాపాలన చేస్తాను. కైక దశరథ మహారాజును కోరింది. నా తండ్రి చెప్పినట్టు నేను వనవాసం చేస్తున్నాను. భరతుడా, నువ్వు కూడా నాయన చెప్పినట్టు చేసి ఆయనను అసత్య పంకంలో పడకుండా ఉద్ధరించు అని చెప్పాడు. 112. భరతుడు శ్రీరాముని పాదుకలు పుచ్చుకోవడం. అక్కడ చేరి ఉండిన మహర్షులు రామభరతుల అద్భుత సమాగమం చూసి విస్మితులై పులకిత శరీరులైనారు. ఆకాశాన అదృశ్యులై ఉండిన మహర్షులు, సిద్ధులు, దేవర్షులు, ధర్మజ్ఞులు, ధర్మవిక్రములు అయిన ఇలాంటి కొడుకులను కన్న దశరథ మహారాజు మిక్కిలి ధన్యుడు. ఈ ఇద్దరి సంభాషణ మాకు మళ్ళీ మళ్ళీ వినాలన్నట్లుగా ఉంది అని ప్రశంస చేశారు. ఆ తర్వాత ఆ మహర్షులందరూ మనసులో త్వరగా రావణుని వధ జరగాలి అని కోరుకుంటూ భరతునితో, భరతుడా, నువ్వు గొప్ప వంశంలో పుట్టావు. ప్రాజ్ఞుడవు అయినావు. నీ చరిత్ర అద్భుతంగా ఉంది. నీ తండ్రి పరలోకంలో సుఖంగా ఉండాలని నీకు వాంఛ ఉంటే నువ్వు రాముడు చెప్పినట్టు చెయ్యి. రాముడు పితృరుణం తీర్చుకుని ధన్యుడు కావాలని మా కోరిక. దశరథుడు కైకరుణం తీర్చుకుని స్వర్గానికి వెళ్ళాడు అని చెప్పి అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ వాక్యాలు విని రాముడు చాలా ఆనందించి వారినందరినీ పూజించాడు. తన కోరిక నెరవేరకపోవడం వల్ల ఖిన్నుడై భరతుడు రాముని ఎదుట దోసిలివగ్గి నిలిచి, అన్నా, రాజధర్మం గుర్తించి మన కులాచారం గమనించి మా అమ్మ కోరిక ఆలోచించి ఏది ధర్మమో అది చెయ్యి. మన మహారాజ్యం పరిపాలించడానికి అనురక్తులై ఉండిన పౌరులను జానపదులను రంజింపజేయడానికి నాకు శక్తి లేదు. వ్యవసాయదారులు మేగుండే కోరేటట్లు మన జ్ఞాతులు, మన యోధులు, మన మిత్రులు, మన స్నేహితులు నిన్నే కోరుతున్నారు కనుక నువ్వు ఈ రాజ్యం స్వీకరించు. లోకాలన్నీ పరిపాలించడానికి నీకు శక్తి ఉంది అంటూ రాముని పాదాల మీద వాలాడు. అప్పుడు పద్మనేత్రుడు తనలాగే నీలమేఘశ్యాముడు అయిన భరతుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని, నాయనా, నువ్వు సహజంగానే బుద్ధిశాలివి. ఆ పైన గురుశిక్షామూలమైన వినయం కూడా నీకు విశేషంగా అబ్బింది. భయపడకు. నువ్వు ఈ భూమండలం అంతా పరిపాలించగలవు. ఏ కార్యం చేయవలసినా నువ్వు అమాత్యులతోనూ స్నేహితులతోనూ బుద్ధిమంతులైన మంత్రులతోనూ ఆలోచించి మరీ చేస్తూ ఉండు. చల్లని కాంతి చంద్రుడిని విడిచిపెడితే విడిచిపెట్టవచ్చు. హిమవంతుడు మంచును విడిచిపెడితే విడిచిపెట్టవచ్చు. సముద్రం చెల్లెలి కట్ట దాటితే దాటవచ్చు. కానీ నేను మాత్రం మన తండ్రి ఆజ్ఞను జవదాటను. నాయన, కైక లోభం వలనో రాజ్యకాంక్ష వలనో నీకోసం ఇలా చేసింది. కానీ నువ్వు ఇదంతా మర్చిపో. ఆమె నీకు తల్లి. ఇది గుర్తించి ఆమెను భక్తితో సేవించుకో అని చెప్పాడు. ఇలా చెప్పేటప్పుడు రాముని తేజస్సు సూర్య తేజస్సులాగా ఉంది. అతని దర్శనం చంద్రదర్శనంలా ఉంది. దాంతో ముగ్ధుడే భరతుడు, అయితే అన్నయ్య, బంగారంతో అలంకృతాలైన నీ పాదుకల మీద అడుగులుంచు. ఈ పాదుకలు సర్వలోకాల యోగక్షేమాలు కాపాడగలవు అని ప్రార్థించాడు. వెంటనే రాముడు ఆ పాదుకలు అధిరోహించి దిగి అవి భరతునికి ఇచ్చాడు. భరతుడు ఆ పాదుకలకు నమస్కరించి, అన్నయ్య, 14 సంవత్సరాలు నేను జడలు నారచీరలు ధరించి ఉంటాను. ఫలాలు కందమూలాలు మాత్రమే భక్షిస్తూ ఉంటాను. రాజతంత్రం అంతా ఈ పాదుకల మీద ఉంచి నీ రాకకి ఎదురు చూస్తూ నేను పట్నం బయట నివసిస్తాను. 14 సంవత్సరాలు ఎప్పుడు పూర్తయిపోతాయో ఆ వేళ నిన్ను చూడకపోతే మాత్రం నేను అగ్గిలో ఉరుక్కుతాను అని చెప్పాడు. నాయన, అలాగే చెయ్యి అంటూ రాముడు భరతుణ్ణి, తర్వాత శత్రుఘ్నుణ్ణి కౌగిలించుకుని, తర్వాత భరతుణ్ణి చూసి, నాయన, కైక నీ తల్లి, ఆమెను రక్షించు. ఆమె మీద నువ్వు కోపగించవద్దు. నా మీద సీత మీద ఒట్టు సుమా అని చెప్పి కళ్ళలో నీళ్లు పెట్టుకుంటూ అతన్ని విడిచిపెట్టాడు. అప్పుడు భరతుడు ఆ పాదుకలు పూజించి రామునకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఆ పాదుకలు మృత్యుంజయం అనే పట్టపు టేనుగు మీద ఉంచాడు. ఇదంతా అయ్యాక రాముడు హిమవత్పర్వతంలాగా స్థిరంగా నిలిచి గురువులను, మంత్రులను, పౌరజానపదులను, తమ్ములను సెలవిచ్చి పంపేశాడు. తల్లులు వృద్ధకంఠలై వెళుతున్నాము అని రామునితో చెప్పలేకపోయారు. కానీ రాముడే వారికందరికీ నమస్కారాలు చేసి బావురుమని ఏడుస్తూ తన పర్ణశాలలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడితో ఈ వీడియో మనము ఆపేద్దాం. అయితే ఇక్కడ మనం రాముడి గురించి ఇంకా ఎన్నో కోణాలు ఇందులో ఆవిష్కరించారు వాల్మీకి మహర్షి. మామూలుగా మనకు రాముడు సత్యసంధుడు, అన్నదమ్ముల మీద ప్రేమ ఉన్నవాడు, మంచి కొడుకు, ఇవన్నీ మనకు తెలుసు. గొప్ప రాజనీతి బోధించాడు భరతుడికి. అంటే ఎవరితో ఎంతలో ఉండాలో, ఎవరిని ఎంతలో ఉంచాలో, ఉద్యోగులతో ఎట్లా మాట్లాడాలో, సామంతరాజులతో ఎట్లా ఉండాలో, ఇంట్లో అంతఃపుర స్త్రీలను ఎట్లా రక్షించాలి, అన్ని కోణాల్లో కూడా రాముడు
చాలా గొప్ప రాజనీతి తెలిసినవాడు అని చెప్పేసి మనం చెప్పచ్చు. అట్లాగే ఇంకొక యాంగిల్ కూడా ఉంది రాముడిలో, మహాయోగి. చాలా అద్భుతమైన చాలా చాలా గొప్ప విషయాలు చెప్పాడు. ఏంటంటే ప్రతిరోజు మనము తెల్లవారింది సంతోషిస్తాము, సాయంత్రం అయిపోయింది సూర్యాస్తమయం అయిపోయింది అని చక్కగా ఇంట్లో ఉండి భోగాలన్నీ అనుభవించడానికి మనం సిద్ధంగా ఉంటాము. కానీ ఈ రోజు గడిచిపోయింది అంటే మృత్యువుకు మనం ఒకరోజు దగ్గరగా జరుగుతున్నాము. చాలా గొప్ప సత్యము. ఇంత తెలిసిన రాముడు యోగి అని కూడా మనం చెప్పొచ్చు కదా. అలాగే ఇక్కడ భరతుడి ప్రేమ గొప్పదా, రాముడి ప్రేమ గొప్పదా అంటే మనం కరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే ఇద్దరు కూడా ప్రేమలో తీసిపోని వారే, అనందముల ప్రేమలో. అట్లాగే అందరికీ వచ్చే సందేహం ఏంటంటే చాలామందికి ఇప్పుడు భరతుడు రాముడి పాదుకలు తీసుకెళ్ళిపోతే రాముడు అడవిలో కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటాయి కదా, అంతా ఈ ప్రేమలో తను ఇవన్నీ గమనించలేదు, తన పాటికి తన పాదుకలు తీసుకుపోయినాడు అని కొంతమంది అనుకుంటారు. కానీ ఇక్కడ శ్రద్ధగా గమనించండి, ఆయన బంగారు పాదుకలు తీసుకొచ్చాడు రాముడికి. అందుకని రాముడు ఏం చేశాడంటే ఒక్కసారి వాటి మీద కాళ్ళ నుంచి దిగి అవి ఇచ్చేసాడు భరతుడికి. భరతుడు తను తెచ్చిన బంగారు పాదుకల్ని ఆయన దగ్గర ఉంచాడు. అది అంతేగాని రాముడు బంగారు పాదుకలు వేసుకొని అడవికి రాలేదు. మామూలు పావుకోళ్ళు ఉంటాయి కదా, అవే మామూలుగా రాముడికి ఉంటాయి. అంతేగాని ఇంత గాఢంగా అన్నను ప్రేమించే భరతుడు అన్న నడవడానికి అడవుల్లో రాళ్ళు ముళ్ళు తుప్పలు ఇన్ని ఉండగా పాదుకలు తీసుకెళ్తాడని మనం ఎట్లా ఊహించుకుంటాము? అతనేం తెలివి తక్కువవాడు కాదు కదా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రామాయణాన్ని మనం అందరం బాగా అర్థం చేసుకుని ఆస్వాదిద్దాం. జై శ్రీరామ్.